जय तल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षितमध्यमां श्री बुरहानार्य पर्यन्तं वंदे श्री सत्ययाख्य गुरु परंपरां। जय तल सद्गुरु प्रभु महाराज को जय। जय तल सद्गुरु प्रभु महाराज को। ఈరోజు సుభాష్ నగర్లో శ్రీ సదానంద పసుపులేటి సీతమ్మ రాజయోగిని గారిచే నిర్మించబడిన శ్రీ 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 నిజానంద మెట్టపల్లి సత్యనారాయణ రాజయోగి మాతా చంద్రమాంబ గార్ల జనన మరణ భ్రాంతి రహిత అచల పీఠము మరియు అచల ఆశ్రమం యొక్క 26వ వార్షిక ఆరాధన కార్యక్రమాన్ని పురస్కరించుకొని మనం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా మరి ఇచ్చేసినటువంటి పెద్దలు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించడం అనేటువంటి జరిగింది. మనం ఎప్పుడు కూడా మన దగ్గరకు వచ్చేటువంటి పెద్దల యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని వినే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటాం. మనం ఎప్పుడు చెప్పుకునే ఉంటాం. పెద్దల యొక్క వాక్యాలు వినేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఓకే, ఈ లోకంలో మనకి పెద్దలు చెప్తారు, ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అని వింటాం. అంటే ఏంటి అర్థం ఏంటంటే అసత్యమైనటువంటి దాంట్లో నుంచి సత్యము వైపు అడుగులు వేయాలి, సత్యములోకి ప్రవేశించాలి. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ, చీకటిలో నుంచి వెలుగులోకి రావాలి. మృత్యోర్మ అమృతంగమయ, మృత్యుముఖంలో నుండి అమృతతత్వంలోకి ప్రవేశించాలి అని చెప్తారు. అంటే ఏంటంటే మనకి మార్పుని కోరుకోమని చెప్తున్నారు, మార్పుని చెప్తూ ఉన్నాడు. అంటే మార్పు చెందాలి మనం. అంటే ఒక స్థితిలో నుంచి ఇంకో స్థితిలోకి, ఒక స్థాయిలో నుంచి ఇంకో స్థాయిలోకి, ఒక మెట్టు మీద నుంచి ఇంకో మెట్టు మీదకి మనం అడుగులు వేసి ఉన్నత పథం వైపు అడుగులు వేయాలి. ఉన్నత శిఖరాన్ని చేరేట్లుగా మనం ప్రయత్నం చేయాలి. మనం ఒక సోపాన క్రమంగా, అంటే కింది నుంచి పైకి వెళ్ళాలి, మళ్ళీ పైకి వెళ్ళాక కిందికి రాకూడదు. ఇది బేసిక్ ఫండమెంటల్ ఏంటంటే మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కింది నుంచి పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళాక కిందికి రాకూడదు, పైకి వెళ్ళాక కిందికి రాకూడదు. అయితే ఇప్పుడు చెప్పుకున్నట్లుగా అసతోమ సద్గమయ చెప్పుకున్నట్లుగా నేను రాత్రి కూడా గుర్తు చేసుకున్నాం. మనం 5 పాయింట్స్ చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే రాక్షసత్వంలో నుంచి మానవత్వంలోకి రావాలి. ఎక్కడి నుంచి? రాక్షసత్వంలో నుంచి మానవత్వంలోకి రావాలి, మానవత్వంలో నుంచి భక్తితత్వంలోకి రావాలి, భక్తితత్వంలో నుంచి జ్ఞానతత్వంలోకి రావాలి, జ్ఞానతత్వంలో నుంచి జ్ఞానాతీతం కాడికి ఎదగాలి. ఇక జ్ఞానాతీతం తర్వాత అంటే ఇక జ్ఞానాతీతం తర్వాత ఇంక లేదు. ఇక జ్ఞానాతీతం తర్వాత ఇక సాధన లేదనమాట. ఇక ఎదగటం అనేటువంటిది లేదు, ఎదుగుదా లేదు, తరుగుదా లేదు. అక్కడ ఆ పైన వెళ్ళటానికి ఇంకా సాధన అనేటువంటిది మనకేమీ చెప్పలేదు. కాబట్టి మన యొక్క సాధన అంచెలంచెలుగా ఎదిగేట్లుగా ఉండాలి. అయితే దీనికి ఎంత సమయం పడుతుంది అనేటువంటి దానికి కాలనేమేమీ చెప్పలేదు. ఒక వ్యక్తి మారటానికి ఎంత సమయం తీసుకుంటుంది అని అంటే ఏం చెప్తాం? ఒక వ్యక్తి తనకున్నటువంటి ఒక అలవాటును మార్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది అంటే ఏం చెప్తాం అంటే 2 ఇక్కడ వాళ్ళ యొక్క గత జన్మ సంస్కార బలం ఒకటి, ఈ జన్మ ప్రయత్నం ఒకటి, ఈ 2 కలిసి వాళ్ళ యొక్క టైం స్కాన్ అనేటువంటి దాన్ని డిసైడ్ చేస్తుంది. ఎంత సమయంలో వాళ్ళు దాన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతారు అనేటువంటిది డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లీస్ట్ ఇక అంతకంటే కింది స్థాయి లేదు, అక్కడి నుంచి ఎదిగే వాళ్ళ గురించి ఎందుకు అలా చెప్పుకోవాలి అంటే మనం పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ అలాంటి వాళ్ళ గురించి మనకు ప్రస్తావించారన్నమాట. కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్ళలేము అని చెప్పారు. సపోజ్ ఉదాహరణకి ప్రతి వ్యక్తిలో అన్నీ 100% గుడ్ క్వాలిటీస్ ఉంటాయి అనేటువంటి గ్యారంటీ లేదు. ప్రతి వ్యక్తిలో కూడా 100% 100% 100% గ్యారంటీ అని చెప్పేది కాదు.
నేనే కావచ్చు, మీరే కావచ్చు. మిస్టేక్స్ ఎవరికైనా ఉండొచ్చు, నెగిటివ్ ఎవరికైనా ఉండొచ్చు. కాకపోతే ఆ పర్సంటేజ్ అనేటువంటిది తక్కువ ఉండాలి. ఆ నెగిటివ్ పర్సంటేజ్ అనేటువంటిది తక్కువ ఉండాలన్నమాట. మనం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు మనలో తప్పులు తక్కువ ఉండాలి, చాలా తక్కువ ఉండాలి, ఒప్పులు ఎక్కువ ఉండాలి, ప్లస్లు ఎక్కువ ఉండాలి, మైనస్లు తక్కువ ఉండాలి. అది పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్. ఓకే, ఇప్పుడు ఉదాహరణకు మనకి భగవద్గీతలోనే దైవాసుర సంపద్విభాగ యోగం అని చెప్పారు. ఉదయం మనం చదువుకున్నాం. అంటే ఒక దైవీ లక్షణాల గురించి చెప్పారు, అసుర లక్షణాల గురించి చెప్పారు. దైవీ లక్షణాల గురించి చెప్పారు, అసుర లక్షణాల గురించి చెప్పారు. భగవద్గీతలోనే చెప్పారు కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేసుకుందాం. అసుర లక్షణాలు అంటే రాక్షసులకు ఉండేటువంటి లక్షణాలు. రాక్షసులు అంటే గురువుగారు మనం అందరం జ్ఞానులం కదా, జ్ఞానాతీతులం కదా, వాళ్ళ గురించి మనకెందుకు చెప్పాలని మీరు అనొచ్చు. వాళ్ళ గురించి మాకెందుకు చెబుతున్నారని మీరు అనొచ్చు. జస్ట్ మనం రాక్షసులు ఎలా ఉంటారో, మానవులు ఎలా ఉంటారో, భక్తులు ఎలా ఉంటారో, జ్ఞానులు ఎలా ఉంటారో, జ్ఞానాతీతులు ఎలా ఉంటారో తెలుసుకుంటే అలాంటి మనలో ఉన్నాయా లేవా అనేటువంటిది మనమే అద్దంలో మన ముఖం చూసుకున్నట్టు మనకే తెలుస్తుంది అనమాట. శాస్త్రాలు ఏంటి? దర్పణాలు లాంటివి. శాస్త్రాలు కానీ గురువులు కానీ ఎలాంటి వాళ్ళు అంటే దర్పణాలు లాంటి వారు. ఎందుకు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి ప్రబోధం ఎలా ఉంటుందంటే మన ముఖం మనమే చూసుకున్నట్లుగా ఉంటుంది. అంటే ఒక ఎక్స్రే తీసి మనకి ఇచ్చినట్టు ఇస్తారనమాట. అంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఎలా ఉండాలి అనేటువంటిది వారు చక్కగా మనకు అర్థమయ్యేట్టు చెప్తారు. ఓకే, కాబట్టి కింది నుంచే చెప్పుకుందాం. దండగేం లేదుగా, నష్టమేం లేదుగా. ఇప్పుడు మేము జ్ఞానాతీతులు అండి, మాకు ఆ లక్షణాల గురించి ఎందుకు చెబుతున్నారని మీరు అనొద్దు. ఎందుకంటే మీ దగ్గర ఉండవు. మీరు ఎప్పుడు కూడా ఆ లెవెల్లో ఉన్నారు కాబట్టి అయ్యే ఉంటాయి. ఒకవేళ ఏమైనా ఉన్నాయి అనుకోండి, ఏరుపు గంపలో ఎత్తే ఏముంది, ఏమైనా ఒకటి రెండు ఏమైనా కనపడ్డాయి అనుకో, తీసి గంపలో వేద్దాం, దానికి ఉంది, పోతాడు బారేసిపోదాం. ఏమైనా ఉంటే అమ్మ ఏరేడే ఆడ బారేసిపోండి బయట, మరి ఇంటి దా దేశపోమాకండి. అర్థమైందా? ఉండవని నేను అనుకుంటున్నా. ఏమైనా ఉంటే చీపురు పెట్టి గట్టి ఊడుద్దాం. గురువుగారి దగ్గర చీపురు ఉంటుందంట. గురువుగారి దగ్గర ఏముంటుంది? గురువుగారి దగ్గర చీపిరి, జ్ఞానం అనే చీపిరి ఉంటుందంట. ఏముంటుంది? జ్ఞానం అనే చీపిరి. ఆ చీపిరితో ఒక్క ఊడు పూడిచిండు అనుకో, గట్టిగా మొత్తం క్లీన్ అయిపోవాలన్నమాట. ఊడిపించుకుందాం. ఆయన ఊడవడానికి రెడీగా ఉన్నాడు కదా. మున్సిపాలిటీ వర్కర్సే కాదుగా అమ్మా, గురువు గారు కూడా చీపిని పట్టుకొని కూర్చున్నాడంట ఊడవడానికి. అర్థమైందా? ఊడిపించుకోండి, దండగేముంది, మంచిగా ఊడ్చి పెడతారు, క్లీన్ చేసి పెడతారు, దండగేం లేదుగా. ఓకే, ఇప్పుడు రాక్షసులు ఎలా ఉంటారు? రాక్షసులకు ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే తమోగుణం. రాక్షసులకు ఉండేటువంటి మొదటి లక్షణం ఏంటది? తమోగుణం. తీవ్ర తమోగుణం అనుకోండి. తమోగుణంలో కూడా తీవ్ర తమోగుణం, మామూలు తమోగుణం కూడా కాదనమాట. అంటే ఎవరన్నా వచ్చి మార్పు చెందమని చెప్పినా చెందరు. ఎట్లాంటి వాళ్ళు అంటే రావణాసురుడు, కుంభకర్ణుడు, హిరణ్యకశ్యపుడు, బలిచక్రవర్తి, ఇట్లాంటి వాళ్ళు అనమాట, రాక్షసులు అనమాట. అలాంటి వాళ్ళు మీరు ఎవరైనా వచ్చి చెప్పినా వినరన్నమాట. ఎవరైనా వచ్చి చెప్పినా కానీ అలాంటి వాళ్ళు రాక్షసులు అంటారు. వాళ్ళ స్వభావమే క్రూరత్వంగా ఉంటుంది, క్రూయల్ మెంటాలిటీ ఉంటుంది వాళ్ళకి. ఎలా ఉంటుంది? క్రూయల్ మెంటాలిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఆహారాలు అలాంటివి. వారు మెయిన్ మద్యం సేవిస్తారు. మరేం సేవిస్తారు? మద్యం సేవిస్తారు. 2 మాంసాహారాన్ని సేవిస్తారు. రెండోది జూదమాడతారు. అధికంగా నిద్రపోతారు. చేయవలసినటువంటి పనిని చేయరు. లోక కళ్యాణకరమైనటువంటి కార్యక్రమం ఒక్కటి కూడా చేయరు. వాళ్ళ యొక్క మొదటి లక్షణం హింసా ప్రవృత్తి. ఇప్పుడు సపోజ్ మనం ఉన్నామనుకోమ్మా, ఎవరికైనా ఒక 100 రూపాయల ఆకలితో ఉన్నారనుకో, ఎవరన్నా అన్నం పెట్టించి మనం సంతోషపడతాం. అన్నం తిని, నాయన మీరు అన్నం పెట్టించారు, ఈరోజు నా కడుపు నిండిన తండ్రి అంటే మనం సంతోషపడతాం. అబ్బా ఒకళ్ళకి మేలు చేసినాం అనుకున్నాం. వాళ్ళు ఎప్పుడు సంతోషపడతారండి? ఎవరైనా అన్నం తింటే వెళ్ళి ఆ అన్నంలో రాళ్ళు వేయటమో, ఉసికేయటమో, బూడిద పోయటమో, లేకపోతే ఆ ఇస్తర్లాగి ఇసిరేయటమో చేస్తే వాడు సంతోషపడతారు. ఎందుకు? వాడు రాక్షసుడు అన్నమాట. ఎదుటి వాళ్ళు సుఖంగా ఉంటే వాడు ఇష్టపడ్డు, ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉంటే వాడు కొంచెం కూడా హ్యాపీగా ఉండలేడనమాట.
ఈర్ష్య, అసూయ, రాగము, ద్వేషము మిక్కుటంగా ఉంటాయి అన్నమాట. మిక్కుటంగా ఉంటాయి అన్నమాట. హ్యాపీ అనేటువంటిది కొంచెం కూడా వాళ్ళ ముఖంలో కనపడదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సంతోషంగా, ఎదుటి వాళ్ళు ఏడిస్తే సంతోషంగా ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే ఎదుటి వాళ్ళే ఆడవాళ్ళ. అబ్బా, వాడికి కడుపు నిండా ఆనందంగా ఉంటుంది అనమాట. కంటి నిండా నిద్రపోతారు ఆ రోజు. ఎదుటి వాళ్ళు ఏడిస్తే వాడు కడుపు నిండా నిద్రపోతాడు, కడుపు నిండా తింటాడు, కంటి నిండా నిద్రపోతాడు. ఇది వాడి మెంటాలిటీ. ఇది రాక్షసుల యొక్క లక్షణం. నిరంతరం కోరికలతో పరితపిస్తూ ఉంటారు, కోపంతో ఊగిపోతూ ఉంటారు. అరిషడ్వర్గాలు, అష్టమదాలు, ఈషణత్రయాలు, వాసనత్రయాలు ఇలాంటి అనేకమైనటువంటి దుర్గుణాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు రాక్షసులు. అమ్మాయి అర్థమైంది. వీళ్ళు రాక్షసులు. వీళ్ళెవరు? రాక్షసులు. పూర్తి తమోగుణం ఉంటుంది వాళ్ళకి ఏముంటుంది? పూర్తి తమోగుణం ఉంటుంది. ఇక రెండో కేటగిరీ రాక్షసుల్లో నుంచి మానవులు. వీళ్ళెవరంటే మానవులు. అంటే మనకంటే ఇంకా తక్కువలే. మనం ఇప్పుడు జ్ఞానాతీతులం కదా, మనం జ్ఞానాతీతులు. ఇప్పుడు మానవుల గురించి చెప్పుకోవటం. మానవులు ఎలా ఉంటారు అంటే మానవులు అంటే శరీరం ధరించిన వాళ్ళని కాదమ్మా. ఇప్పుడు ఇందాక చెప్పింది కూడా శరీరం ధరించిన వాళ్ళని కూర్చే, ఇందాక చెప్పుకుంది కూడా శరీరం ధరించిన వాళ్ళని కూర్చే. కాకపోతే మానవులు అంటే మానవత్వం కలిగి ఉన్నటువంటి వాడిని మానవుడు అంటారు. ఏముండాలా? మానవత్వం కలిగి ఉండాలి. అదేందండి? అదే ఆడ ఉంటుందండి. ఒక ఆయన మానవత్వం కలిగి ఉండాలంటే ఎమ్మటే గూగుల్లో కొట్టిండంట. మానవత్వం గూగుల్లో ఉంటుందా? మానవత్వం గూగుల్లో ఉండదు, భగవద్గీతలో ఉంటుంది. మానవత్వం కలగాలంటే ఏముండాలా? భగవద్గీత చదవాలా, లేకపోతే గురువుగారి దగ్గరకు వచ్చి గురువుగారు చెప్పిన ఉపన్యాసం వినాలి. మానవత్వం కలిగినటువంటి వాడు ఏం చేస్తాడంటే తాను ఆనందంగా ఉంటాడు, తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఆనందంగా ఉండేట్లుగా చేస్తాడు. అదే రాక్షసులు చేయరమ్మ. చిన్న ఎగ్జాంపుల్ చెప్తామ్మా. ఇందాక లీలావతమ్మ గారు చెప్పారు కదా, ఒకళ్ళు రోజు దేవుడికి దండం పెడుతున్నారంట. వాళ్ళకి 78, ఆవిడ గారికి 78, ఆయన గారికి 82. ఎంతమ్మా? ఆవిడ గారికి ఎంత వయసు? కరెక్ట్ చెప్పాలి. ఎంత? 78 ఆవిడ గారికి, ఆయన గారికి 82. అంటే దాదాపు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని స్టేజ్కి వచ్చినట్టు. వాళ్ళు రోజు దేవుడికి దండం పెడుతున్నారు. ఏమని పెడుతున్నారు? వచ్చే జన్మంటూ ఉంటే, ఒకవేళ వచ్చే జన్మంటూ ఉంటే మమ్మల్ని మనుషులుగా పుట్టించొద్దు. అదేందండి? ఎవరైనా కానీ మనుషులుగా పుట్టాలనుకుంటారు. వాళ్ళు మనుషులుగా పుట్టించొద్దని దేవుడికి దండం పెడుతున్నారంట. ఏమై పుట్టాలని అనుకుంటున్నారు? కుక్కలుగా పుట్టాలని కోరుకుంటున్నారంట. అదేందండి? మనుషులుగా పుట్టకుండా కుక్కలుగా పుట్టాలని ఎందుకు కోరుకుంటున్నారో చెప్పండి మీరు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ అందరూ కూడా మనుషులను వదిలిపెట్టి కుక్కలను పెంచుతున్నారంట. అర్థమైందా? వాళ్ళ కోడలు వాళ్ళు ఎందుకు ఎంత ఇన్స్పైర్ అయ్యారంటే వాళ్ళ కోడలు చింటూ అని ఒక కుక్కని తెచ్చి పెంచుకుంటుంది. చింటూ అని కుక్కని పెంచుకుంటుంది అనమాట. వాళ్ళ అత్తగారు, అమ్మ కొంచెం లేట్ అయింది, స్నానం చేపిద్దు కానీ రావండి. చింటూగాడికి స్నానం చేపించకుండా మీ దగ్గరకు వస్తున్నా, మీ ముసలి వాసన చింటుగాడికి పట్టాలని. ఇంతకీ చింటుగాడి అంటే ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళు పెంచుకునే కుక్క. అర్థమైంది? అత్తగారికి మామగారికి చేపించే స్నానం కంటే చింటూకి చేపించే స్నానమే ఎక్కువైందనమాట ఆవిడకి. చింటూకి స్నాక్స్ అయిపోవాలా, చింటూకి బ్రేక్ఫాస్ట్ అవ్వాలా, చింటూకి లంచ్ అయ్యాకే ముసలోళ్ళకి, చింటూకి డిన్నర్ అయ్యాకే ముసలోళ్ళకి, చింటూకి పక్కేసి పడుకోబెట్టాకనే అత్తగారు మామగారు. చింటూకి పరిపేస్తుంది, అత్తగారికి మామగారికి నులక మంచాలంటుంది మా రాధకి. ఇక చూసుకోండి. అంటే మా రాధకు బాగా ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే అట్లాంటి వాళ్ళని చూసి వచ్చింది అనమాట. ఎక్స్పీరియన్స్ ఉంది. సరే నేను ఇంకా చూడలేదు, మా రాధకే చెబితే వినలే, కానీ నాకు అర్థమవుతుంది అనమాట. అంటే ఏంటి అర్థం? ఇప్పుడు వాళ్ళని మనం ఏ కేటగిరీలో వేసుకుందాం? మానవుల కేటగిరీలో వేసుకుందామంటారు, రాక్షసుల కేటగిరీలో అటే వేసుకుందామా? అమ్మయ్య, మీరు తేల్చారు, నేను అనలేను అనమాట. నాకు అంత ధైర్యం లేక నేను అనలేకపోతున్నా. వీళ్ళని ఏ కేటగిరీలో వేయాలని మీరు తేల్చి చెప్పారు, వాళ్ళని ఆ కేటగిరీలో వేద్దాం. ఎందుకంటే మన వేదంలో మాతృదేవో భవ
పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చెప్పి వేదంలో కీర్తించారు. అలాంటిది తల్లిదండ్రులతో సమానమైనటువంటి అత్తమామలను కించపరిచి, అగౌరవపరిచి, ఇబ్బంది పెట్టి, దుఃఖానికి గురి చేసి, కనీస ధర్మాన్ని, కర్తవ్యాన్ని పాటించకుండా కుక్కను పెట్టుకొని తిరుగుతూ ఉన్నటువంటి వాళ్లకు భగవంతుడి యొక్క అనుగ్రహం కలగనే కలగదు. భగవంతుడి యొక్క అనుగ్రహం కలగను కూడా కలగదు. కాబట్టి వీళ్ళని ఆ కేటగిరీలో వేసుకుందాం. మళ్ళీ ఇక్కడ వాళ్ళని అడిగితే ఏందమ్మా వీళ్ళు పోయి వాళ్ళ అత్తగా ఆవిడ ఏం చేసిందంటే చింటూకి బర్త్డే కోసం టెంపుల్కి వెళ్ళారు అన్నదానం చేయటానికి. టెంపుల్కి వెళ్ళారన్నమాట. ఆవిడ యొక్క చెల్లెల కూతురు వచ్చిందన్నమాట. ఎవరు? ఆ ముసలాంకి అత్తగారి యొక్క చెల్లెల కూతురు వచ్చింది చూసిపోవడానికి. ఇక ఆమె వచ్చిన తర్వాత ఆవేశంతో వస్తుందన్నమాట. నీకేం పోత పోసారు వాళ్ళు, ఆ ముసలోళ్ళు నీకేం పోత పోసారు, ఏంది ఆ చూపేంది అంటే వాళ్ళ పెద్ద వయసు వాళ్ళు ఈవిడికి ఏదో చెప్పి ఆవిడని ఏదో తిట్టిస్తారేమో అనేటువంటి థాట్స్ అనమాట. అర్థమైందమ్మా? చూడండి అమ్మ, కుక్క పిల్లకి బర్త్డే కోసం 10,000 పెట్టి అన్నదానం చేయించిన సొంత అత్త మామ లేదా సొంత తల్లిదండ్రి వృద్ధాప్యంలో ఉంటే వాళ్ళకి కనీసం ఒక ట్యాబ్లెట్ తెస్తారా? అట్లా పక్క హాస్పిటల్ పక్కనే ఉంటుంది మెడికల్ షాప్, అపోలో మెడికల్ షాప్ పక్కనే ఉంటుంది. అక్కడ పోయి ట్యాబ్లెట్ తెచ్చేయట్లేదు. కానీ వీళ్ళు మళ్ళా అన్నదానాలు, చింటూ పేరు మీద బర్త్డే సెలబ్రేషన్స్. వావ్! అందుకనే ఆ పెద్దోళ్ళు ఏం చేశారు, ఏ పరమాత్మ నెక్స్ట్ బర్త్ అంటూ మాకుంటే, ఒకవేళ గురువుగారిని చేరితే జన్మరహితం అయితే ఏం కాదు, కాకపోతే మాత్రం మళ్ళీ పుట్టితే మాత్రం చింటూగాడి కడుపును పుట్టిస్తే అప్పుడు మా కోడలు ఎత్తుకుంటుంది, చిన్న చింటూ అని ఎత్తుకొని తిరుగుద్ది, నెత్తిని ఎక్కించుకొని తిరిగిద్ది. అప్పుడు చూసుకుంటా నేను మా కోడల సంగతి, అప్పుడు చూసుకుంటా. ఇప్పుడు కుదరదు, ఎందుకంటే ఇప్పుడు అట్లా మనుషులుగా ఉంటే పట్టించుకోవట్లా. నేను చింటూ కడుపును పుడితే అప్పుడు చూసుకుంటా, దాని వ్యవహారం చూసుకుంటా అంటుంది. కాబట్టి అంటే మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచన విధానం, మన యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయో రెక్టిఫై చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళే కోడల దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా మీ అత్తగారు ఎట్లా అంటుంది ఏంటి అని అంటే ఈవిడ వెర్షన్లో ఈవిడ చెప్పుద్దనమాట. ఈవిడ వెర్షన్లో వాళ్ళు మంచిగా ఉండదు, రకరకాల వీళ్ళు చెప్తారన్నమాట. వీళ్ళ ప్రాబ్లమ్స్ వీళ్ళకు ఉంటాయి, వీళ్ళ ప్రాబ్లమ్స్ కోడల ప్రాబ్లమ్స్ కోడలకి, అత్తగారి ప్రాబ్లమ్స్ అత్తగారికి. ఎవరిది ధర్మం అని తేల్చేది గురువుగారు, మనకి తెలియదు. ఇప్పుడు అత్తగారు చెప్పే దాంట్లో ధర్మం ఉందా, కోడలు చెప్పే దాంట్లో ధర్మం ఉందా తేల్చాల్సింది ఎవరు? పరమాత్మ. అర్థమైందా? మైనస్లు ఉండొచ్చు. ఎట్లా అంటే మా వయసు పెరిగిన తర్వాత ఒక్కోసారి లైఫ్ స్టైల్లో కొంచెం డిఫరెన్సెస్ ఉండొచ్చు. ఎట్లా అంటే అమ్మా మీరు వినే ఉంటారు, ఈ మధ్యన సైంటిస్టులు కనిపెట్టారు 70 క్రాస్ అయితే 60-70 క్రాస్ అయితే బ్రెయిన్లో హోల్స్ ఏర్పడతాయంట. పోయినసారి కూడా ఒకసారి క్లాస్లో చెప్పాను నేను, బ్రెయిన్లో హోల్స్ ఏర్పడతాయి. ఎవరికైతే బ్రెయిన్లో హోల్స్ ఏర్పడతాయో వాళ్ళకి మరపు వచ్చేస్తారనమాట, జ్ఞప్తి కోల్పోతారు, స్మృతి కోల్పోతారనమాట. అర్థమైంది? మీరు ఏదైనా చెప్పారనుకో నాకు చెప్పలేదంటది. ఆ కోడలు వెళ్ళేటప్పుడు అక్కడ అన్నం బాక్స్లో పెట్టి, అత్తయ్య గారు నేను బాక్స్లో అన్నం పెట్టా, కొంచెం లేట్ అయితే నువ్వు పెట్టుకొని తినని చెప్పిపోయింది. ఎమ్మటే ఫ్రెండ్కి ఫోన్ చేసింది, పెద్ద వయసామా, నాకు ఈరోజు అన్నం పెట్టలేదు, పోయింది, ఎప్పుడు వచ్చిందో ఏందో, ఊరేగుతుంది, దేశాలు పట్టుకొని తిరుగుతుంది, రీల్స్ చేసుకుంటుందంట. ఆవిడ వచ్చి అడిగింది, ఫోన్ చేసింది అమ్మటి, ఏందే ఏడన్నవే మీ అత్తగారికి ఆకలి అవుతుందంట, మరి బాక్స్ పెట్టను. నేను బాక్స్ పెట్టొచ్చు, నేను తినమని అని చెప్పి అన్నది. వచ్చి చూపిస్తే గుర్తులేదు. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే సీసీ కెమెరా ఓపెన్ చేసి చూపెట్టిందిగో నేను చెప్పింది ఈయనని. పెద్ద వయసు వచ్చిన తర్వాత బ్రెయిన్లో హోల్స్ ఏర్పడతాయి. అర్థమైందమ్మా? అంటే ఇదేవరి మామూలు వాళ్ళకి, మనలాంటి యోగులకు కాదు, మనలాంటి జ్ఞానాతీతులకు కాదు హోల్స్ ఏర్పడ వీళ్ళకి. ఎందుకంటే నిరంతరం ఆధ్యాత్మిక భావాలతో జీవించే వాళ్ళకు వేరుగా సెపరేట్గా ఉంటారు. ఓకే, అర్థమైందిగమ్మా? ఇప్పుడు ఎవరి గురించి తెలుసుకున్నాం? రాక్షసులు, తమోగుణ ప్రధానం గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎవరి గురించి తెలుసుకుంటున్నాం? మానవులు. అమ్మయ్య, మానవత్వం కలిగి ఉంటే వాళ్ళ మానవులు అంటారు.
ఏం కలిగి ఉండాలా? మానవత్వం కలిగి ఉన్నటువంటి వాళ్ళ లక్షణం ఒకటి చెప్పండి, వాళ్ళు ఎట్లుంటారో ఒకటి చెప్పండి. అమ్మయ్య ఒకటి చెప్పారు విజయక్క గారు. ఎదుటి వాళ్ళ యొక్క బాధను గుర్తించగలుగుతారు, ఎదుటి వాళ్ళ యొక్క ప్రాబ్లంని గుర్తించగలుగుతారు. అంటే ఎదుటి వాళ్ళకు నాకు ప్రాబ్లం వస్తే ఎలా ఇబ్బంది పడతానో ఎదుటి వాళ్ళకు ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు కూడా అలాగే ఇబ్బంది పడతారు అనే విషయాన్ని గుర్తిస్తారు. కాబట్టి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా జీవించే ప్రయత్నం చేస్తారు. ఎదుటి వాళ్ళకి అంటే తాను ఇబ్బంది పడకూడదు, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఒక యుక్తిగా మధ్య మార్గంగా నడుచుకునేటువంటి పద్ధతి మానవుల్లో కనిపిస్తుంటుంది. ఎవరిని హింసించరు, ఎవరిని ఇబ్బంది పెట్టరు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు జీవిస్తారు. ఇతరులది కావాలని వాళ్ళు ఎప్పుడూ ఆశించరు, తనకున్నటువంటిది పంచిపెట్టాలని కూడా అనుకోరు, తనకున్నది పంచిపెట్టాలనుకోరు, ఎదుటి వాళ్ళది అయాచితంగా రావాలని కూడా వాళ్ళు కోరుకోరు. తనకున్న దాంట్లో తాను సంతోషంగా జీవిస్తే చాలు అనేటువంటి పద్ధతితో జీవిస్తారు. అర్థం? ఇది మానవత్వం కలిగినటువంటి వాళ్ళ లక్షణం. అర్థమైందమ్మా? మానవత్వం కలిగినటువంటి వాళ్ళు సపోజ్ ఉదాహరణకమ్మ ఒక మానవుడు, భక్తుడు కాదనమాట, మానవుడు. ఆయన దాన్ని ఏ కేటగిరీలో వేస్తారు మీరు తర్వాత ఆయన వేసుకోండి. ఆయన గుడికి రాడు, గురువు గారి దగ్గరకు రాడు, దేవుడు అంటే అసలు నమ్మకం లేదు, 2 కిలోమీటర్ల పొడుగున చెట్లు నాటించిండు, రోజు తన సొంత డబ్బులు పెట్టించి నీళ్లు పోపించిండు, ఆ చెట్లను పెంచిండు 3 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన ఎవరి కేటగిరీలో వేయాలా? రాక్షసుడైతే అనలేం కదా, మరి మానవుడని కూడా తేలిగ్గా తీసుకోలేం కదా. అంటే సమాజానికి మేలు కలగాలి అనేటువంటి పరహితాయ భావంతో, పరహితాయ పుణ్యం అనేటువంటి భావనతో జీవించినటువంటి మనిషి ఆయనని మనం భక్తుడని అనలేం, కానీ ఒక మంచి వ్యక్తి. అలాంటి వాళ్ళు మానవత్వం కలిగినటువంటి వారు. సపోజ్ ఉదాహరణకి ఎవరినైనా ఇబ్బంది పెట్టారనుకోమ్మా, ఏమంటారు? నువ్వు మనిషివేనా అంటారు. ఏమంటారు? నువ్వు మనిషివేనారా, మనిషివేనా అంటారు. అంటే మనిషి అయితే అట్లా చేయడని అర్థం, మనిషి అయితే అలా చేయడం. మరి మనుషులు ఎలా చేస్తారు అమ్మ? ఇంకో మాట కూడా అంటారు, అక్కే గారు అన్నం తింటున్న వారని అంటాడు. అంటే అన్నం తినేవాళ్ళు కూడా అలా చేయరు, అన్నం తినేవాళ్ళు అలా చేయరు, మనుషులు చేసేట్లుగా ప్రవర్తన. అంటే పశువులు పక్షులకు ఉన్నటువంటి జ్ఞానం ఉందా, ఏమన్నా మానవత్వం లేదా అని మనకి చెప్పడం అనేటువంటి జరిగింది. ఈ 2 లక్షణాలు మనకు అర్థమవుతుంది. ఓకే అమ్మా? ఇప్పుడు రాక్షసత్వంలో నుంచి మానవత్వంలోకి మారాల, రాక్షసత్వంలో నుంచి మానవత్వంలోకి మారాల, మానవత్వంలో నుంచి భక్తి తత్వంలోకి రావాలి. మానవత్వంలో నుంచి ఎక్కడికి రావాలా? ఇప్పుడు రాక్షసుడికి మానవుడికి భక్తుడికి ఉండేటువంటి తేడా కనబడాలి అక్కడ. భక్తుడు ఎలా ఉంటాడు? ప్రేమ ప్రపూర్ణంగా జీవిస్తాడు. భక్తుడు ఎలా జీవిస్తాడు? ప్రేమ ప్రపూర్ణంగా జీవిస్తాడు, వెలితి లేకుండా జీవిస్తాడు, విశ్వాసంతో జీవిస్తాడు, నమ్మకంతో జీవిస్తాడు. ఎవరి మీద నమ్మకం? నన్ను రక్షించే భగవంతుడు ఒకడు ఉన్నాడు అనేటువంటి నమ్మకంతో జీవిస్తాడు భక్తుడు. పూర్తి విశ్వాసంతో పూర్తి నమ్మకంతో భక్తుడు భగవంతుడిని నమ్ముకొని జీవిస్తాడు. ఇది భక్తుడికి ఉండేటువంటి లక్షణం. భక్తుడు ఎలా ఉంటాడు? ప్రేమ ప్రపూర్ణంగా ఉంటాడు. కాఠిన్యం కొద్దిగా కూడా ఉండదు, కాఠిన్యం అనేటువంటిది కొంచెం కూడా ఉండదు. వాళ్ళ యొక్క మాటలు మృదు మధురంగా ఉంటాయి. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి? మృదు మధురంగా ఉంటాయి. వాళ్ళు మాట్లాడుతుంటే మనకు ఆనందం కలుగుతుంటుంది. భక్తులు మాట్లాడినా, పాట పాడినా, వాళ్ళ ఏదైనా ఒక మంచి చేష్ట, ఏదైనా ఒక పని చేసినా కానీ మనకి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి నిత్యం కూడా వాళ్ళు ఆనందంగా ఉండటమే కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలి అనేటువంటి పద్ధతితో జీవించారు. ఇక భక్తిలో స్థాయిలు చెప్పారు. భక్తిలో కూడా బాహ్య భక్తి, అనన్య భక్తి, ఏకాంత భక్తి, ఇట్లా రకరకాల స్థాయిలు చెప్పారు. ఇప్పుడు మనం అంత అవసరం లేదు. ఇప్పుడు జస్ట్ రాక్షసత్వంలో నుంచి మానవత్వంలోకి, మానవత్వంలో నుంచి భక్తి తత్వంలోకి. భక్తుడు ఎలా ఉండాలి? ప్రేమగా ఉండాలి. ఎవరి పట్ల? అందరి పట్ల. అందరూ అంటే ఒక రామభక్తుడు అందరిలో రాముడినే చూస్తాడు, ఒక కృష్ణ భక్తుడు అందరిలో కృష్ణునే చేస్తాడు, ఒక విష్ణు భక్తుడు అందరిలో విష్ణువునే చూస్తాడు,
ఒక శివభక్తుడు అందరిలో శివుణ్ణే చూస్తాడు, శివతత్వాన్నే దర్శిస్తూ ఉంటాడు. అతడు శివభక్తుడంటే, అతడు విష్ణు భక్తుడంటే, అతడు కృష్ణ భక్తుడంటే మనకు అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళ యొక్క ప్రవర్తన చూడంలోనే, వాళ్ళ యొక్క ఆలోచన విధానంగానే, లైఫ్ స్టైల్ చూస్తే ఏమనిపిస్తుంది, అబ్బా భక్తుడు అంటే ఇట్లా ఉండాలిరా, భక్తుడు అంటే ఎట్లా ఉండాలా, ఇట్లా ఉండాలి, ఇంత డెడికేషన్ ఉండాలి, ఇంత అంకిత భావంతో ఉండాలి. ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఉంటారు, అర్థమైందమ్మా? ఇప్పుడు మనం దీక్షలు తీసుకున్నటువంటి వాళ్ళని చూస్తాం. భవానీ దీక్ష కానీ, హనుమాన్ దీక్ష కానీ, లేకపోతే అయ్యప్ప స్వామి దీక్ష కానీ, సాయిబాబా దీక్ష కానీ, ఇట్లా రకరకాల దీక్షలు తీసుకున్నటువంటి వాళ్ళు ఆ దీక్షా కాలంలో ఎంత డెడికేషన్తో ఉంటారు. సరే తర్వాత వేరే విషయం, వాళ్ళు తర్వాత ఎలా ఉంటారని, ఆ దీక్షా కాలంలో ఎంత భక్తితో ప్రవర్తిస్తారు, ఎంత నిష్టగా ఉంటారు, ఎంత ఆచరణ కలిగి ఉంటారు, అది మనం గుర్తుంది. అంటే భక్తులు ఎలా ఉంటారు అనేటువంటిది వాళ్ళ యొక్క జీవన విధానాన్ని గమనించినప్పుడు మనకి అర్థమవుతుందన్నమాట. లేకపోతే భక్తుల యొక్క చరిత్రలు పఠించినప్పుడు, భక్తుల యొక్క చరిత్రలు పఠించినప్పుడు, శ్రీరామదాస్ యొక్క చరిత్ర పఠించినప్పుడు, అన్నమయ్య యొక్క చరిత్ర పఠించినప్పుడు, మీరాబాయి యొక్క చరిత్ర పఠించినప్పుడు, తుకారాం యొక్క చరిత్రను పఠించినప్పుడు, ప్రహ్లాదుడి యొక్క చరిత్రను పఠించినప్పుడు, ధ్రువుడి యొక్క చరిత్రను పఠించినప్పుడు, తులసీదాస్ యొక్క చరిత్రను పఠించినప్పుడు, కబీర్దాస్ యొక్క చరిత్రను పఠించినప్పుడు, వీళ్ళందరూ భక్తులు అన్నమాట. భక్తుల యొక్క చరిత్రను పఠించినప్పుడు వాళ్ళు భగవంతుడి ఎంత ముందు లేదా భగవంతుని మీద ఎంత భక్తి కలిగి ఉన్నారు అనేటువంటిది మనకు అర్థమైంది. ఇప్పుడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు ఉన్నాడు అన్నమాట. హిరణ్యకశిపుడిని ఏ కేటగిరీలో వేసుకోవాలా, రాక్షసుడి కేటగిరీలో వేసుకోవాలా. ఇప్పుడు అక్కడే మనకి ఈయన కూడా తేలుతారు, ప్రహ్లాదుడు తేలుతారు. ఈయన ఏ కేటగిరీకి సంబంధించిన ఆయన, భక్తుడి కేటగిరీ. మానవుడి కేటగిరీ లేదు ఇక్కడ. వాళ్ళ తండ్రిదో కేటగిరీ, కొడుకుదో కేటగిరీ. ఆ రెండు కేటగిరీలు ఒకే చోట ఇముడితేయా, కాంట్రవర్సీ ఎదురు కదా, వాడు రాక్షసురా ఈడు భక్తురా, చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. అర్థమైందమ్మా? ప్రహ్లాదుడు చెప్పింది తండ్రి ఒప్పుకోడు, తండ్రి చెప్పింది ప్రహ్లాదుడు ఒప్పుకోడు, ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు అసలు ఒప్పుకోడు. అర్థమైందమ్మా? అలాంటి పరిస్థితులు హిరణ్యకశిపుడు అనేకమైనటువంటి ఇబ్బందులు పెడతారు, ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైనా కానీ ప్రహ్లాదుడికి కించిత్తైనా కానీ నేను నమ్ముకున్నటువంటి దైవం నన్ను కాపాడతాడో లేడో అనేటువంటి అనుమానం కొంచెమైనా కలిగిందా? కొంచెమైనా కలిగిందమ్మా? ప్రహ్లాదుడికి కొంచెమైనా కానీ, కొండ మీద నుంచి ఇసిరేసినప్పుడు కానీ, ఏనుగులతో తొక్కించినప్పుడు కానీ, నిప్పుల్లో పడేసినప్పుడు కానీ, విషం పెట్టినప్పుడు కానీ, ఏ క్షణంలోనైనా కించిత్తైనా కానీ కనపడదా తేడా? కనపడదు. అనుమానమే లేదు, సంశయమే లేదు, సంకోచమే లేదు. నేను నమ్ముకున్నటువంటి దైవం నన్ను ఖచ్చితంగా కాపాడతారు అనేటువంటి పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం ప్రహ్లాదుడికి ఉంది. ఇప్పుడు మనం ప్రహ్లాదుడి చరిత్ర చదివినటువంటి వాళ్ళు ఏం చేయాలా? ఎవరు చదువుతారు? భక్తులు చదువుతారు. ప్రహ్లాదుడి చరిత్ర ఎవరు చదవాలా? భక్తులు చదవాలా. మనకేమైనా అవసరమా? మనకి అవసరం లేదు, మనం భక్తులం కాదు కదా. భక్తుల స్థాయిలో ఉన్నప్పుడు మనం కూడా చదువుకోవాలి. భక్తుల స్థాయిలో ఉన్నప్పుడు మనం కూడా, రాక్షసుల స్థాయిలో ఉన్నప్పుడు రాక్షసులు అయ్యే చూస్తారు, ఆయన అవే వింటాడు. అర్థమైందమ్మా? ఒక్క తినే విషయంలోనే కాదమ్మా, వినే శబ్దాలు కానీ 5 రకాలు శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రుచులు, వాసనలు. ఆహారాలు అంటే ఏమి? ఇవే కదా. శబ్దాలు ఒక రకమైన ఆహారం, స్పర్శలు ఒక రకమైనటువంటి ఆహారం, రూపాలు ఒక రకమైనటువంటి ఆహారం, రుచులు ఒక రకమైనటువంటి ఆహారం, వాసనలు ఒక రకమైనటువంటి ఆహారం. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి భక్తుడు ఒక మందిరాన్ని నిర్మించింది అనుకోమ్మా, ఎలా ఉంటుంది? అదే ఒక రాక్షసుడు ఒక మందిరాన్ని నిర్మించింది అనుకో, ఎలా ఉంటుంది? ఆ డిఫరెన్స్ అనేటువంటిది అక్కడ కనపడుతుంది, ఆ డిఫరెన్స్ అనేటువంటిది అక్కడ కనపడుతుంది. అవునా కాదా? ఏంటంటే వాళ్ళ మనోభావాలకు తగ్గట్లుగా వాళ్ళు నిర్మిస్తారు, వీళ్ళ మనోభావాలకు తగ్గట్లుగా వీళ్ళు నిర్మిస్తారు. అర్థమైందమ్మా? అంటే ఆ రూపం, ఆ క్యాలిక్యులేట్ చేసేటువంటి రూపంలో కానీ, లేకపోతే తినే ఫుడ్ విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, ఇలా వినే విషయంలో కానీ, చెప్పే విషయంలో కానీ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. భక్తులకి రాక్షసులకి చాలా డిఫరెన్స్. అసలు రాక్షసులు సౌమ్యంగా మాట్లాడరు, భక్తులు శాంతంగా మాట్లాడతారు. అనుద్వేగకరం వాక్యం, అర్థమైందమ్మా? చాలా ప్రేమ ప్రపూర్ణంగా మాట్లాడతారు భక్తులు.
నెక్స్ట్ ఓకే అయిపోయిందమ్మా. భక్తుల కేటగిరీ. భక్తుల స్థాయిలో నుంచి ఇంకో స్థాయికి ఏమి ఎదగాల? జ్ఞానం స్థాయికి ఎదగాలి. ఇప్పుడు భక్తుల స్థాయిలో ఏమనుకుంటారు? భక్తుడు భగవంతుడు, భగవంతుడు ఒక చోట ఉంటాడు, భక్తుడు ఒక నమ్మకంతో ఉంటాడు. ఈయనకి ఎప్పుడు ఆపద కలిగినా కానీ, ఎప్పుడు ఇబ్బంది కలిగినా కానీ ఆ భగవంతుడిని నమ్ముకుంటాడు, ఆ భగవంతుడు వచ్చి కాపాడతాడు అనేటువంటి నమ్మకంతో జీవిస్తాడు. ఇది భక్తుడి కేటగిరీ. ఇప్పుడు జ్ఞానం స్థాయిలోకి వచ్చారు. రాక్షసుడి నుంచి మానవుడైన, మానవుడి నుంచి భక్తుడైన, భక్తుల్లో నుంచి జ్ఞానంలోకి వచ్చిండు. ఇప్పుడు జ్ఞానంలోకి వస్తే ఏంటంటే డిఫరెన్స్ ఏమొచ్చిందంటే, ఇప్పుడు దేవుడు తనకంటే వేరుగా లేడని తెలుసుకున్నాడు. ఇప్పుడు దాకా భక్తుడుగా ఉన్నప్పుడు ఏమనుకున్నాడు? దేవుడు వేరే ఉన్నాడు, నేను వేరే ఉన్నాను, నాకు ఏ ఇబ్బంది కలిగినా కానీ, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నా దేవుడే చూసుకుంటాడు, నేను సరెండర్ అయితే సరిపోయింది, ఆ దేవుడే నన్ను కంటికి రెప్పలా కాపాడతాడు అనేటువంటి నమ్మకంతో ఉన్నాడు భక్తుడు. అవునా కాదా? మరి ఇప్పుడు జ్ఞానం అయిన తర్వాత, ఇప్పుడు జ్ఞానం స్థాయికి వచ్చిన తర్వాత ఏమంటాడు? నేనే దేవుణ్ణి కదా. ఇప్పుడు మరి నేనే దేవుణ్ణి అయినప్పుడు ఇక నన్ను కాపాడేవాడేవుడిగా, ఈ లోకం మొత్తాన్ని కాపాడేది నేనే అయినప్పుడు ఇక నన్ను కాపాడవలసిన అవసరం ఎవరికి లేదు కదా. అహం బ్రహ్మస్మి కదా, ప్రజ్ఞాన బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి బ్రహ్మ, ఇది కదా జ్ఞానం స్థాయిలో చెప్పింది. ఓకే, ఇప్పుడు ఈయన ఏమైండు? జ్ఞానం స్థాయిలోకి వచ్చేసరికి ఏమైండు? దేవుడైండు. ఈయన బ్రహ్మమైండు. ఇప్పుడు బ్రహ్మమైనప్పుడు ఇంతకు ముందులాగా భక్తి చేష్టలు లేవు, రాక్షసుల లక్షణాలు అసలే లేవు, మానవుల లక్షణాలు లేవు, భక్తి లక్షణాలు కూడా తగ్గిపోయినాయి, ఏమాత్రం కూడా కనపట్టలేదు. ఇప్పుడు ఏ లక్షణాలు ఉన్నాయి? జ్ఞానం యొక్క లక్షణాలు ఉన్నాయి. జ్ఞానం యొక్క లక్షణాలు ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళట్లా. ఇంతకుముందు భక్తుడుగా ఉన్నప్పుడు కాశీ వెళ్ళిండు, రామేశ్వరం వెళ్ళిండు, భద్రాచలం వెళ్ళిండు, సింహాచలం వెళ్ళిండు, అన్నీ వెళ్ళొచ్చిండు. ఇప్పుడు ఆడికి వెళ్ళట్లా. ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు అమ్మా? చెప్పాలా హేమలత? ఇప్పుడు ఈయన ఎందుకు వెళ్ళట్లేదు? ఇంతకుముందు భద్రాచలం వెళ్ళిండు, రామేశ్వరం వెళ్ళిండు, కాశీ వెళ్ళిండు, సింహాచలం వెళ్ళిండు, అన్నవరం వెళ్ళిండు, చాలా చోట్లకి వెళ్ళిండు. ఇప్పుడు ఎటు వెళ్ళట్లా. ఎందుకని వెళ్ళట్లా? అది అంటే ఇప్పుడు జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళు తనలోనే దైవం చూసుకుంటారు, ఇంకెటు వెళ్ళరు. తనలోనే చూసుకుంటారా? పక్కన వాళ్ళలో కూడా చూడగలుగుతారా? అంటే జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళు దైవాన్ని చూడటం అంటే తనలోనే చూసుకుంటారా? పక్క వాళ్ళలో కూడా చూస్తారా? అంతటా చూస్తారా? నిజంగా చెప్పండి, మనం ఉత్తగా చెప్పొద్దు, నిజంగా చెప్పాలా, నిజంగా చెప్పాలి. నేను నిజంగా అడుగుతున్నా, నాకు తెలియక అడుగుతున్నా, నిజంగా చెప్పాలా. ఇప్పుడు జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళు నేను దేవుణ్ణి అని చెప్పగలుగుతారా? జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ గుళ్ళో ఉన్న వెంకటేశ్వర స్వామి, నాలో ఉన్న చైతన్యము ఒక్కటే, నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని ఎంతమంది అనగలుగుతారు? నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది జ్ఞాని యొక్క వాక్యం. జ్ఞాని ఇలాగే ఉంటాడు, జ్ఞాని ఇలాగే ఉంటాడు. వినటానికి కొంచెం కటువుగా అనిపించవచ్చు, ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ జ్ఞాని లక్షణం ఇలా ఉంటుందన్నమాట. ఇంత గొప్పగా జీవిస్తే జ్ఞానం అవుతాడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అరుణగిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారంట. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారట. అలా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు రమణ ఆశ్రమం కాడికి వచ్చి ఆ గేటు కాడి నుంచి లోపలికి ఇలా ఒకసారి తొంగి చూసి వెళ్ళాడట. తొంగి చూసి కాసేపు నిల్చున్నాడట. ఎవరు? చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేప్పుడు రమణాశ్రమం కాడు గేటు కాడికి వచ్చి అలా లోపలకు చూసి కాసేపు నిల్చున్నాడట. ఇప్పుడు రమణ మహర్షి శిష్యులు ఉంటారు కదా, రమణ మహర్షి శిష్యులు ఉంటారంట, వెళ్ళారంట. స్వామి 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 ఆ మహాస్వామి వారు వచ్చారు, గేటు కాడు ఉన్నారు, లోపలకు చూస్తున్నారు, మీకెళ్ళే చూస్తున్నారు, రండి స్వామి అన్నారట. మామూలుగా ఎవరం తక్కువడైతే ఏమంటారు, అబ్బా ఆ స్వామి వచ్చిందని ఎగురికి అంతేసి ఉరుకుతారు. అర్థమైందా? మామూలు వాడు మనలాంటి వాళ్ళం ఏముందమ్మా, ఎగురికి అంతేసి వెళ్తాం. కానీ రమణ మహర్షి వెళ్ళలేదంట. శిష్యులు కోపం వచ్చిందంట, వెళ్ళలేదు స్వామి. ఏమంటారు మరి, గురువు గారిని ఏమనలేరు కమ్మా, తిరిగి గురువుగారు ఏదో తేడా జరుగుతుంది అనుకున్నారు. అప్పుడు రమణ మహర్షి అన్నట్ట, అంటే ఆయన వేరే నేను వేరే ఉన్నామా? ఇద్దరు ఉన్నామా?
ఒకళ్ళొకళ్ళు చూసుకోవడానికి? అసలు ఇద్దరం చంద్రశేఖరేంద్ర మహాస్వామి అనే ఆయన ఒక ఆయన ఉన్నారా? రమణ మహర్షి అనే ఆయన ఒక ఆయన ఉన్నారా? ఇంతమంది ఉన్నారా? అక్కడున్నది నేను కాదా? అక్కడున్నది నేను కాదా? అక్కడుండి చూసింది నన్నే కదా, నేనే కదా. ఎక్కడుండి చూసింది? చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారిలో ఉండి చూసింది నేనే కదా. నన్ను నేనే కదా చూసుకుంది. అబ్బా ఇదేందండి, అట్లా అంటాడేంటి ఆయన? రమణ మహర్షి ఇట్లా అంటాడేంటండి? చంద్రశేఖరేంద్ర మహాస్వామిలో వారిలో ఉండి తనని తానే చూసుకున్నాడంట. ఎవరిని చూశారు? రమణ మహర్షినే చూసుకున్నాడంట. నిజంగా నేను పొద్దుటే కాసింగ్ గారు వచ్చింది అనుకోండి, ఇక్కడ వచ్చి నిల్చొని చూస్తున్నాను అనుకో, కాసింగ్ గారు ఏంది కృష్ణయ్య గారు నన్ను చూస్తున్నాం అని అన్నాను అనుకోమ్మా, నేను నిన్ను చూడట్లేదు నన్ను నేనే చూసుకుంటానని అన్నాను అనుకోమ్మా, పక్కన వాళ్ళు ఏమంటారు? ఎరగడ పంపించాలంటారు. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు? అదే జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు ఎవరంటారు? గురువుగారు జ్ఞానంలో పండిపోయారు అనుకుంటారు. గురువుగారు జ్ఞానంలో పండిపోయారు. శరీరాన్ని చూడాల, శరీరంలో ఉన్న చైతన్యము, ఈ శరీరంలో ఉన్న చైతన్యం, రెండు శరీరాల్లో ఉన్న చైతన్యం ఒక్కటే అనే జ్ఞానంతో జీవిస్తున్నారు. ఎంత వండర్ఫుల్ నాలెడ్జ్ అండి. జ్ఞాని ఎంత గొప్ప స్థితిలో ఉంటాడు. ఇంతమంది ఉన్నారా? చైతన్యం కదులుతుందా? చైతన్యం స్థిరంగా లేదు. తద్దేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే ఈశావాస్యోపనిషత్తులో చెప్తారు. అది కదలకుండా ఉన్నది అదే, కదిలేది అదే. కదలకుండా ఉన్నది అదే, కదిలేది. దూరంలో ఉన్నది అదే, దగ్గరలో ఉన్నది అదే. దూరంలో ఉన్నది అదే, దగ్గర. అంతటా ఉన్నది ఒకటే తత్వం. అంతటా ఉన్నది ఒకటే. అంటే ఈ జ్ఞానం కలిగినప్పుడు వెళ్ళవలసినటువంటి అవసరం, ఎక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. అందుకే రమణ మహర్షి ఎటు వెళ్ళల. యాత్రలు తిరిగారా రమణ? వెళ్ళలా. రమణ మహర్షి యాత్రలు ఎందుకని? తాను ఎటు వెళ్ళకుండానే సర్వజ్ఞుడయ్యాడు. సర్వజ్ఞాన సంపన్నుడు. జ్ఞాని ఎలాంటి వాడు? సర్వజ్ఞాన సంపన్నుడు. సర్వములో ఉన్నటువంటి తత్వాన్ని అనుభూతమనర్చుకొని సర్వములో అదే స్వరూపాన్ని దర్శించగలుగుతాడు. ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నటువంటి జ్ఞానం స్థాయిలో ఉన్నటువంటి వాడికి కోరికలు ఉంటాయా? కోపం ఉంటుందా? వాసనత్రయాలు ఉంటాయా? ఈషణత్రయాలు ఉంటాయా? అష్టమదాలు ఉంటాయా? అష్టపాశాలు ఉంటాయా? ఇవేవి ఉండవు. ఇవేవున్నా కానీ వాడు కింది స్థాయిలో వాడే అవుతాడు, కానీ పై స్థాయి వాడు కాడు. ఇప్పుడు జ్ఞానం స్థాయికి వస్తే ఏమర్థమైంది? ఆయన ఏమయ్యాడు? రాక్షసుడి నుంచి ఏమయ్యాడు? మానవుడయ్యాడు. మానవుడి నుంచి భక్తుడయ్యాడు. భక్తుడి కాడి నుంచి జ్ఞానయ్యాడు. అమ్మయ్య, ఇంతవరకు అయిపోయింది. ఇది ఒక సెక్షను, ఇది ఒక సెక్షన్. ఇదంతా ఎరుక సెక్షను. ఇదంతా ఏ సెక్షను? ఎరుక సెక్షను. ఇక పై మాట చెప్పుకుంటే, ఇక పై మాటకి వెళ్తే ఏముంటుంది? జ్ఞానాతీతం. జ్ఞానే ఎట్టుంటే జ్ఞానాతీతుడు ఇంకెట్లుంటాడు? జ్ఞానాతీతుడు ఇంకెట్లుంటాడు? ఎట్లా ఉంటాడంటే అమ్మా, అసలు జ్ఞానే ఎంత గొప్పగా ఉంటాడంటే సహనశీలుడై ఉంటాడు. జ్ఞాని ఎలా ఉంటాడు? సహనశీలుడై ఉంటాడు. పాత ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒక ఆయన నదిలో స్నానం చేయడానికి వెళ్ళిండు. ఉంటారు కమ్మా, పోకిరి వాళ్ళు ఉంటారు కదా. ఆయన స్నానం చేస్తుంటే పిల్లగాడు అక్కడ ఉన్నాయని మట్టేసింది ఎమ్మటే. అంటారు చిత్తలాకో దోలో ఏదో అంటారు కదా, అట్లాంటి వాడు అనమాట. మట్టేసిండు. ఎమ్మటే వెళ్ళి మళ్ళీ స్నానం చేసి వచ్చిండు. మళ్ళీ స్నానం చేసి వచ్చిండు. అదే మనమైతే ఎన్నిసార్లు స్నానం చేస్తామమ్మా? అట్లా మట్టేసిన ప్రతిసారి మాట్లాడకుండా వెళ్ళి మళ్ళీ మాట్లాడకుండా ఎదురు తిరిగి మాట్లాడతాం. మనమైతే మనం జ్ఞానులం కదా. ఆయన కూడా జ్ఞానే. ఏం మాట్లాడలేదంట, మట్టేస్తే ఏం మాట్లాడలేదంట. మళ్ళీ స్నానం చేసి వచ్చిందంట. వీడికి చాలా సంబరంగా ఉంది. ఎవడికి? మట్టేసేవాడికి ఫుల్ హ్యాపీ, జోష్ మీద ఉన్నానమాట. మట్టేయటం, వాట్సాప్లో సెల్ఫీ ఫోటో తీయటం, గ్రూప్లో పెట్టడం. ఇది 18వ సారి, 28వ సారి.
అదేందండి 28 సార్లు మట్టేసినా కానీ మాట్లాడలేదంట. ఇక వాడికే చికాకు అనిపించింది. ఎందాకేత్ర మట్టి వాడు మాత్రం ఇక ఓపిక చచ్చిపోయింది, వాడికి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఇక కూర్చున్నాడు అక్కడ. ఇంక ఆయన స్నానం చేసి వస్తున్నట్ట. ఏం స్వామి, నేను 28 సార్లు నీ మీద మట్టేసా కదా, ఒక్క మాట కూడా అనలేదే స్వామి. మా అమ్మ అయితే నా కర్ర తీసుకొని వంగబెట్టి వెయ్యిని బాధేది, ఎంత ఓపిక ఉంది స్వామి, నువ్వు దేవుళ్ళు అంటోడు అన్నాడు. దేవుడు అంటే ఇంకెట్టుంటాడమ్మా, ఎట్లా? ఆయన ఏమనంటే, నాయన నేను రోజు ఒక్కసారి స్నానం చేస్తా, ఈరోజు కార్తీక సోమవారం నా అదృష్టం బాగుండి శివుడు నీ రూపంలో వచ్చి 28 సార్లు స్నానం చేయించండి, నది స్నానం, ఇక ఎన్ని జన్మల పాపమైనా కొట్టుకొని పోవాల్సిందే, ఇది నా అదృష్టంగా భావిస్తున్నా, నిన్ను శివస్వరూపంగా భావిస్తున్నాను ఆయన అన్నాడు. అబ్బా, ఎంతమంది ఉంటారమ్మా? ఇబ్బంది కలిగితే అంటే ఒక నెగిటివ్ని పాజిటివ్గా మలుచుకునేటువంటి వాడు ఎంతమంది ఉంటారు? అర్థమైంది? వాడి దుంపదగా నా టైం అంతా వేస్ట్ చేసిండు అని తిట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? కర్రతో కొట్టేవాడు ఎంత? ఉండు 100 ఫోన్ చేస్తా ఉన్నంటాడు. అంతేనమ్మా. అంటే జ్ఞానికి అంత సహనం ఉండాలి, జ్ఞానికి అంత సహనం ఉండాలి, చెలించకూడదు. మాయ డిస్టర్బ్ చేస్తుంది, అది మాయ యొక్క సహజ లక్షణం, ప్రకృతి యొక్క సహజ లక్షణం. త్రిగుణాత్మకమైనటువంటి మాయ మనల్ని టెంప్ట్ చేస్తుంది, మనల్ని మాయలోకి గుంజటానికి ట్రై చేస్తుంది, అజ్ఞానంలో పడేయటానికి ట్రై చేస్తుంది. అక్కడే మనం నిలబడగలగాలి, అక్కడే మనం గురువు యొక్క సహాయాన్ని కోరుకోవాలి, గురువు యొక్క బలాన్ని మనం సపోర్ట్గా తీసుకోవాలి. అర్థమైందమ్మా? మేము జ్ఞానులం అయిపోయాంగా ఇక మా గురువుతో పనేముంది, మేమే 10 మందికి ఉపన్యాసాలు చెప్తున్నాం అనేటువంటి స్థాయి ఉండకూడదు. నేను నిరంతరం ఆ గురువుగారి యొక్క పాద పద్మాల చెంత కూర్చోవాలి. అహాన్ని తీసి అక్కడ పెట్టాలి, అహాన్ని తీసి అక్కడ పెట్టాలి. ఇందాక మనం చదువుకున్నాం కదా, చచ్చిపోతే మరల రావండి, చావాల్సింది శరీరం కాదు. శరీరం చావడానికి మనం ఏం ప్రయత్నం చేయాలమ్మా? ఏం చేయక్కల, రోజు తిని పడుకున్నా అదే చచ్చింది కొన్నాళ్ళు అయ్యాక. అర్థమైందమ్మా? రోజు బిర్రు తిని గుర్రు తీసి పడుకుంటే తొందరగా పోతాం, బీపీలు షుగర్లు పెరిగి. ఏమాత్రం కూడా వ్యాయామం చేయకుండా ఫుల్గా తిన్నామనుకోమ్మా, ఏమైంది? అదే పోయిద్ది ఊరికే. దానికోసం మనం కొంచెం కూడా ప్రయత్నం చేయక్కల. శరీరం అది చావడానికి, శరీరం చావడానికి మనం ఏం ట్రై చేయాలా? అది ఏం ప్రయత్నం చేయక్కల. మన గురువుగారు చెప్పింది శరీరం చావడానికి గుర్తు కాదు, చావాల్సింది అదనలా అహం చావాలి. నేను 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 అనేటువంటి అహం ఏదైతే ఉన్నదో దాన్ని చంపాలి. ఎవరు? జ్ఞాని. అర్థమైందా? నేను గొప్ప అనేటువంటిది అర్థమైందమ్మా? ఎవరైనా కొంచెం ఒక్క మాట అంటే ఆగుతాం, ఊరుకుంటామా? రేపు పొద్దున్న వస్తాగు ఆ సంగతి, రేపు పొద్దున్న వస్తా. రేపు పొద్దున్న మా వదిన వచ్చింది, వదిన వస్తే అక్కడ గేట్ అవతలే అడుగుతా, అడగాల్సిందేని గేట్ అవతలే అడుగుతా. ఆశ్రమంలో కూడా గేట్ అవతల అడుగుద్దంట, గేట్ యువతలకు రాకమున్నాయి. మరి ఈ గేట్ యువతల ఏం చెప్పారో ఉపన్యాసాలు, ఏం విన్నారో గేట్ అవతలే అడుగుద్దట. ఏమమ్మా, ఏం జ్ఞానం తెలుసుకున్నట్టు, మనం ఏం ఆచరించినట్టు? అంటే మన ఆశ్రమం గురించి కాదమ్మా నేను చెప్పింది. మళ్ళీ మీరు అనుకున్నారు మన ఆశ్రమంలో ఉన్న గురువుగారని ఎనికి ముందు చూడొద్దు, ఇది మన ఆశ్రమానికి సంబంధించింది కాదు. వేరే ఆశ్రమంలో వేరే భక్తులు, మన భక్తులు కాదమ్మా. మళ్ళీ మన భక్తులు అనుకునేరు కాదు, మన భక్తులు కాదు, ఇది వేరే భక్తులు అన్నమాట. అహంకార మమకారాలు గట్టిగా దిట్టంగా ఉన్నటువంటి ఉంటారే జ్ఞానులు, అలాంటి వాళ్ళు వదిలిని అనుకుంటారు, వదలలేదన్నమాట వాళ్ళు. అర్థమైందమ్మా? ఓకే, ఒక స్థితికి వచ్చాం. యాడికి వచ్చాం? జ్ఞానం స్థితికి వచ్చాం. జ్ఞానం స్థితికి వస్తే ఎంత సహనం ఉండాలి, ఎంత అణుకు ఉండాలి, ఎంత శాంతం ఉండాలా? ఉండొద్దా శాంతం? ఇందాక చెప్పారుగా బ్రహ్మానంద రెడ్డి గారు, ముఖం నవ్వుతూ ఉండాలంట, ఏడ్చినట్టు ఉండకూడదు. ముఖం చూస్తే ఎట్టుండాలా? అబ్బా ప్రసన్నవదనంగా ఉండాలా. అబ్బా అమ్మ ఆశ్రమానికి పోయేస్తూ చాలు తల్లి, నాకు ఆనందంగా ఉంటుంది అంటారు. సుభాష్ నగర్ జీడిమెట్ల ఆశ్రమం కాడికి వెళ్ళొస్తే ఆనందం కలిగేది తల్లి. ఎందుకంటే అందరూ నవ్వుతుంటారు, అందరూ ఏం చేస్తారు? ఏడ్చేవాడు ఒక్కళ్ళేడాడ. ఇక ఫంక్షన్కి వెళ్ళొస్తే ఉంటాం తల్లి, ఇక చూసుకో తల్లి, ఆవిడ కూర్చి ఈవిడ కూర్చి ఆవిడ, క్యాసెట్లు గంటలు రికార్డ్ చేసుకొని వచ్చిందన్నమాట ఆడియో. మరి మర్చిపోయిద్ది ఏమైనా, ఇంటికి వచ్చిన తర్వాత మన పెన్నావాడికి చెప్పడానికి 3 గంటల క్యాసెట్ రికార్డ్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కోడల్ని కూర్చోబెట్టి వినిపించి, కొడుకు కూర్చోబెట్టి వినిపించి,
ఏమి ప్రశాంతం ఉంటుంది తల్లి? ఫంక్షన్ మాత్రమే హైఫైగా ఉంది, మనసులో ప్రశాంతత లేదు. అర్థమైందమ్మా? ఆశ్రమంలో హైఫై లేకపోవచ్చు, కానీ ఆనందం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. ఇక్కడ ఆ ప్రశాంతత కోసం మనం ఇక్కడికి మన ఒక యోగా గురూజీ వచ్చారనమాట. ఒకరోజు లక్ష్మకి తెలిసిన ఒక యోగా టీచర్ వచ్చారనమాట. వేరే ఊరైతే ఇక్కడికి వచ్చారనమాట. వస్తే చూసి వారు చెప్పారు, హిమాలయాలకు వెళ్తే అక్కడ యోగులు తపస్సు చేస్తే ఎంత వైబ్రేషన్స్ ఉన్నాయో అంత వైబ్రేషన్స్ ఈ ఆశ్రమంలో నాకు కనిపిస్తున్నాయి అని చెప్పింది. మరి ఎవరు మనం ఏమైనా చెప్పమనమా? లక్ష్మకి ఏమన్నా అక్కడ వచ్చేప్పుడు అమ్మగారు పోయిన తర్వాత ఆశ్రమంలో శక్తి బాగుందని మీరు చెప్పండి అమ్మ, 4 భక్తులు వస్తారని చెప్పించిందే. మనం చెప్పమంటే చెప్పిద్దే ఆవిడ? లేదు. ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ ఎన్నో ఆశ్రమాలకు వెళ్ళింది. ఆవిడ మేడం అన్నమాట, ఆవిడ మాస్టర్ అన్నమాట, యోగా మాస్టర్. ఎంతోమంది క్లాసులు చెప్పుద్ది, మెడిటేషన్ నేర్పించింది. ఆవిడ ఓన్ ఎక్స్పీరియన్స్, ఎన్నో ఆశ్రమాలు తిరిగినా ఎక్కడా నాకు ఇంత అనుభూతి కలగలేదని చెప్పింది ఆవిడ గారు. అర్థమైందమ్మా? మనకి తెలియకపోవచ్చు, మనం గుర్తించకపోవచ్చు, కానీ ఆనందంలోనే ఉన్నాం, ఆ ఎనర్జీలోనే మనం ఉన్నాం. ఎనర్జీ మనకు తాకకపోవచ్చు. ఎందుకు? ఒకవేళ మనకేమన్నా సత్వగుణం తగ్గి, రజోగుణం పెరిగి, తమోగుణం పెరిగి, మన యొక్క మనసు ఇంకా ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకునేటువంటి స్టెబిలిటీ లేకపోయి ఉంటే, మన మనసుకి ఆ సూక్ష్మమైనటువంటి శక్తిని గ్రహించేటువంటి సామర్థ్యం లేనప్పుడు లేకపోవచ్చు. కానీ అంత సూక్ష్మ స్థితి ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి సూక్ష్మత్వం ఉన్నటువంటి వాళ్ళు ఆ ఎనర్జీ లెవెల్స్ని క్యాలిక్యులేట్ చేసి గుర్తించగలుగుతారు. ఓకే, ఇప్పుడేమో ఇక లాస్ట్ మెట్టు, ఇక ఒక్కటి చెప్పుకుంటే అయిపోయినట్టే. ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇక చెప్తాను కాబట్టి 2 మాటలు అనుకోవటం. 2 మాటలు అంటే కంక్లూషన్ అయిపోయింది. ఏడికి వచ్చింది మనం ఇప్పుడు? జ్ఞానాతీతులు. మనం అచల పరిపూర్ణ సాంప్రదాయంలో మన పోస్ట్ ఏంటంటే జ్ఞానాతీతులు. ఇందాక గురువుగారు చెప్పారు అశరీరులు. వీళ్ళెవరు? అశరీరులు. మీరు శరీరం లేదనే భావంతో జీవిస్తారని నేను అనుకుంటున్నా. మీ శరీరం ఉందని కూడా మీరు అనుకుంటారని నేను అనుకోవట్లేదు. అశరీర భావన స్థితి అదే ఉంటుందని నేను. మరి జ్ఞానాతీతం అంటే ఏం చేయాలంటారు ఇప్పుడు? పుష్ప గారు ఇప్పుడు జ్ఞానాతీతం అంటున్నారుగా, అంజమ్మ గారు జ్ఞానాతీతం అంటున్నారుగా. ఇప్పుడు జ్ఞానంలో ఉన్నప్పుడు అన్నం తిన్నాం, భక్తిలో ఉన్నప్పుడు అన్నం తిన్నాం, మానవుడిగా ఉన్నప్పుడు అన్నం తిన్నాం, రాక్షసుడిగా ఉన్నప్పుడు అన్నమే తిన్నాం. ఇప్పుడు మరి జ్ఞానాతీతుడు అయిన తర్వాత కూడా అన్నమే తింటాడా ఏంటి? జ్ఞానాతీతుడు అయిన తర్వాత కూడా కాళ్ళతోటే నడుస్తురా? జ్ఞానాతీతం అయిన తర్వాత కూడా జ్వరం తగిలిద్దా? జ్ఞానాతీతుడు కూడా అసలు జ్ఞానికే కలగదన్నారుగా అమ్మా. అది ఏ ధర్మం? దేహధర్మం. ఎన్ని ధర్మాలు చెప్పారు? దేహధర్మం, మనోధర్మం, అమ్మా దేహదృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి. దేహధర్మం, మనోధర్మం, సరే ప్రాణధర్మం అయితే ప్రాణధర్మం అనుకోవచ్చు, ఆత్మధర్మం అయితే 4 అనుకుంటే అటండి. అంటే ఒక్కో దానికి ఒక్కో ధర్మం చెప్పారు, ఒక్కో దానికి ఒక్కో స్థితి చెప్పారు, ఒక్కో స్థితి చెప్పారు. ఇప్పుడు జ్ఞానం కలిగినటువంటి వాడే సర్వజ్ఞత్వం కలిగి ఉంటే, నేనమ్మా నాకు వచ్చిన క్వశ్చన్ని నేను చెప్తున్నా, నాకు ఆన్సర్ తెలుసు అని చెప్పట్లేదు. అర్థమైందా? నాకు ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నా, నాకు ఆన్సర్ తెలుసు అని నేను అంటలేదు. ఆన్సర్ మీకు ఏమైనా తెలిస్తే రేపైనా చెప్పవచ్చు, యువర్ చాయిస్. అర్థమైందా? నన్ను ఒకళ్ళు అడిగారు, మీరు సర్వజ్ఞులా? మీరు జీవబ్రహ్మైక్య స్థితి మీకు సిద్ధించిందా? మీరు అఖండ ఎరుక స్థితిలో ఉన్నారా? జ్ఞానం అంటే ఆయనకమ్మ, జ్ఞానాతీతుడు వేరే. తర్వాత నన్ను అడిగింది అడుగుతున్నాను అనమాట. మరి మనమేమంటాం? గురుగారు చెప్పిన పాఠం ఒప్పచెప్పాలిగా ఏమంటే, ఓకే అఖండ ఎరుక, జీవబ్రహ్మైక్యం, తత్వమసి బ్రహ్మ, ఇవి గురువుగారు చెప్పింది గుర్తున్నాయని ఒప్పచెప్పినావు.
గుర్తున్నాయని అప్పచెప్పాను. కొద్దిగా ఉంటాయిగా గుర్తుంటాయిగా నేను అప్పచెప్పాను. వాళ్ళు ఎమ్మట ఒక క్వశ్చన్ వేశారు, మీరు సర్వజ్ఞులైతే అమెరికాలో ఒక యాక్సిడెంట్ ఒకళ్ళకి జరుగుతుంది, మీకు తెలియాలి కదా, వారిలో ఆత్మ అంతటా వ్యాపించినప్పుడు వాళ్ళల్లో కూడా వ్యాపించి ఉంటుంది కదా, అవన్నీ మీకు తెలియబడుతున్నాయి. ఆ సర్వజ్ఞులైతే పలానా చోట ఏదైనా ఒక ఇన్సిడెంటో యాక్సిడెంటో జరుగుతుందనుకో, అది మీకు ముందే తెలుస్తుందా? మీరు సర్వజ్ఞులు కదా, మీరు అంతటా వ్యాపించి ఉన్నారు కదా. నాకు అర్థం కాలే ఈ ప్రశ్నకి ఏం చెప్పాలో. మీకు తెలిస్తే రేపైనా చెప్పండి అమ్మా. వాళ్ళు అడిగిన ప్రశ్న ఇదనమాట, మీరు అఖండ ఎరుక స్థితిని పొందుతువో లేదో నాకు తెలియదు, పొందుతువో లేదో తెలియదు. పిండ బ్రహ్మాండాల కందార్థానికి అడిగిండు ఒక ఆయన గారు ఈ మధ్యన. ఏమని అడిగిందంటే, పిండాండం తీసేసిను, బ్రహ్మాండంలో కలిపిను, కుండలో నీళ్ళు ఉన్నాయి, దాన్ని చేసే సముద్రంలో పెట్టి ఒక రాయి వేసి కొట్టిండు. కుండలో నీళ్ళు అన్నీ ఏమైనా ఇప్పుడు కలుస్తాయా? అంజమ్మ గారు కలుస్తాయా? ఒకటైతే ఇప్పుడు మన ఈ కుండ పగిలిందా? ఇంకా పగలగొట్టలేదా మనం? ఈ కుండ పగిలితే దాంట్లో కలిస్తే ఆ స్వరూపాన్ని పొంది ఉందా? మళ్ళీ వెష్టి భావన కూడా కలుగుతుందా? వెష్టికి సంబంధించిన ఆలోచనలు కూడా ఉన్నాయా? అంటే సమిష్టిలో కలిసిన తర్వాత సమిష్టిత్వాన్ని పొందిన తర్వాత వెష్టి ఆలోచనలు ఉండకూడదు కదా. ఇప్పుడు మరి వెష్టి ఆలోచనలో పోయి సమిష్టిలో కలిసిన తర్వాత మళ్ళీ నీకు వెష్టి ఆలోచనలు వస్తున్నాయంటే ఇంకా నువ్వు కుండ పగల కొట్టుకోలేదని అర్థం అని నేను అనుకుంటున్నా. ఏమనాలో మీరే ఆలోచించుకోండి. కృష్ణానదిలో నీళ్ళు వెళ్ళి గోదావరి నీళ్ళు వెళ్ళి బంగాళాఖాతంలో కలిసిన తర్వాత కలిస్తే బంగాళాఖాతంలో కలిసేది ఏ శంకర్ గారు అంతేనా కలిసేది? కలిసిన తర్వాత అక్కడ ఒక కిలోమీటర్ పోయి నీ రెండు కలిసి ఏమి కృష్ణానది నీళ్ళు గోదావరి నీళ్ళు రెండు కలిసి ఒక కిలోమీటర్ పోయి సముద్రంలో ఏకమే బాగా కలిసినాయి అనమాట. ఇప్పుడు తీసుకొచ్చి వాటిన్నిటిని దేనికి దానికి వేరు చేసి చూపెట్టానని అడిగారు అనుకోమ్మ. ఇప్పుడు ఒక మహాజ్ఞానాన్ని అక్కడ బోర్డు పెట్టుకొని కూర్చున్నాడు ఆయన, ఒక మహాజ్ఞానాన్ని బోర్డు పెట్టుకొని కూర్చున్నాడు. ఆయనకు తీసుకొచ్చి ఇచ్చారు, ఏరు చేసి చూపెట్టి అన్నారు. చేస్తారా? చేయలేడా అమ్మా? సరే, ఇప్పుడు అలా కలిసిన తర్వాత వేరుగా ఉంటాయా? వెష్టిత్వం కోల్పోదా? ఒక నది వెళ్ళి సముద్రంలో కలిసిన తర్వాత వెష్టిత్వాన్ని కోల్పోతాం కదా. ఇప్పుడు మనం కూడా పిండ బ్రహ్మాండాలు రెండింట్లో రెండహాలు ఈ ఖండములు 4 కూడి అఖండంబగు ఎరుక రూపు గణరా తండ్రి. కందార్థం చదవమా తల్లి? అంతే, చదవటం నాకు రాలేదనుకుంటా. మొన్న ఎవరు మంచిగా చదివారు కందార్థం. ఈ కందార్థం నాకు చదవటం కుదరలేదు కానీ పిండ బ్రహ్మాండములు 2, ఈ రెండిట్లో రెండహాలు ఖండాలు 4 కూడి అఖండం ఎరుకువైందంట. ఏమి ఎరుకువైంది? అఖండ ఎరుకైంది. ఇది తెలిపిన ఆయనే తల్లి, తండ్రి, గురువు, దైవం. ఎందుకంటే గొప్ప జ్ఞానం కదా. ఇప్పుడు పిండాండం ఉంది, బ్రహ్మాండం ఉంది. పిండాండం పోయింది. ఇప్పుడు ఏం పోయింది? పిండాండం పోయింది. ఇందులో ఉన్నటువంటి జీవుడు కూడా పోయిండు. ఏమైంది? బ్రహ్మాండంలో కలిసిందంట. బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఆయన కలిసిండు, ఈ పిండాండం బ్రహ్మాండంలో కలిసింది. జీవుడు ఈశ్వరుల్లో కలిసిండు. అది ఎప్పుడు జరిగిద్ది? ఇప్పుడే జరగాల? ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత జరుగుద్దా? ఇప్పుడు మనం అఖండ ఎరుకైనమా ఇంకా కాలేదా? వెష్టిగానే ఉన్నామా సమిష్టిగానే ఉన్నామా? సమిష్టిగా ఉంటే సర్వజ్ఞత్వం మనకుందా లేదా? సర్వజ్ఞత్వం లేదు కాబట్టి సమిష్టి కాదని అనగలమా? సమిష్టిగా ఉంటే సర్వజ్ఞానం కలిగి ఉండాలి కదా అని సమాజంలో ప్రశ్నిస్తే నాకు సమాధానం దొరక్క మిమ్మల్ని అడుగుతాను. ఫ్యాక్ట్ మన భక్తులే అడిగింది, వేరే వాళ్ళు కూడా కాదు, మన భక్తులే అడిగారు. గురువుగారు మన సాంప్రదాయంలో గొప్పగా చెప్తున్నారు కానీ ఈ ప్రశ్నకు నాకు సమాధానం తెలియట్లేదు అంటే ఇంకా వెష్టిగానే ఉన్నట్టు తెలుస్తుంది నాకు, ఇంకా ఈ పెండ శరీరంలో ఉన్నట్టే తెలుస్తుంది, ఇంకా ఆవరణకు లోబడి ఉన్నట్టే తెలుస్తుంది, ఆవరణను దాటినట్టు తెలియట్లేదు. ఉపన్యాసం విన్నా కానీ ఆవరణను దాటి ఉన్నట్లుగా నేను భావించలేకపోతున్నా అన్నారు. మీరు దాటుంటే ఓకే. మన గురువుగారు దాటించా అని చెప్పారు, గురువుగారు దాటించా అన్నారు. నేను దాటినో లేనో నాకు తెలియట్లేదు, మీరు దాటారని నేను అనుకుంటున్నా.
అయితే గ్లాసులో నీళ్ళు బిందెలో పోసిన తర్వాత బిందెలో నీళ్ళు అవుతాయి కానీ గ్లాసులో నీళ్ళు కావు కదా. గ్లాస్ ఆవరణ ఈ ఆవరణ వేరు ఆ ఆవరణ వేరు. ఈ ఆవరణలో నుంచి ఆవరణలో పడ్డం, ఇందులో నుంచి అందులో పడ్డం, అందులో పడ్డ తర్వాత అందులో పడ్డ నీళ్ళు అవుతుంది తప్ప ఇందులో పడ్డ నీళ్ళు కావు కదా. మరి దీన్ని పోసారా పోయలేదా నీళ్ళు, అది నేను అనేది. పోస్తే ఓకే. ఒకవేళ ఇంకా గ్లాసులో నీళ్ళు ఉంచుకుంటే చూసుకోండి. వెళ్ళిన తర్వాత ఇంటికాడ ఏమైనా ఉంటే కాస్త వంచండి, ఏమైనా అడుగుపోవడం ఏమైనా ఉంటే వంచండి, బిందెలోకి వంచండి, బ్రహ్మాండంలో కలపండి, రెండూ ఒక్కటనండి, అక్కండి ఎరుకని అనండి. అప్పుడు మీరు జ్ఞానులు అవుతారు. జ్ఞానాతీతం కాదు ఇది. ఇప్పుడు ఇదంతా దేనికి చెప్పాను, జ్ఞానికి చెప్పారు. ఇది అయిపోయిందమ్మా. ఈ మెట్టు ఆఖరి మెట్టు 2 మాటలు అనుకున్నాం, అది మీకు తెలిసిందే అన్నారు కాబట్టి ఎక్కువ చెప్పేది లేదు, లెంతీ లేదు దానికి. జ్ఞానాతీతుడు ఎలా ఉంటాడు, జ్ఞానికే ఇంత చెప్పారు. అర్థమైందమ్మా. రెడ్డి గారు నిన్న ఒక మాట అన్నాడు, ఏం గురువుగారు జిహ్వ చాపల్యాన్ని వదలట్లేదు కదా, ఏమవుతారు గురువు భక్తులు అంటున్నారు. అన్నవా లేదా రెడ్డి గారు అన్నాడు. ఎందుకంటే నాకు ఉప్పు తక్కువైతే తినబుద్ధి కావట్లా. ఉప్పు తక్కువైంది, ఉప్పు తక్కువ కలుపుకొని అనేసరికి ఎమ్మటే రెడ్డి గారు పట్టుకుంటున్నాను అనమాట. ఎమ్మటే నేనంటే నేను కాదమ్మా, మన నిజంగా అనుకో కృష్ణయ్య గారి కంటే ఉప్పు తగ్గితే తిండంటానని మళ్ళీ ఎవరితోనని చెప్పారు. నా గురించి కాదు చెప్పేది, రెడ్డి గారు లోకం మాట చెప్పిండు. రెడ్డి గారు అంతేగా, నా గురించి కాదుగా. అమ్మాయి నా గురించి కాదంటలే, సమాజం అట్లుంది అంటున్నారనమాట. అంటే ఒక చిన్న విషయంలోనే ఒక్క జిహ్వకు సంబంధించినటువంటి ఒక లవణము తక్కువైతేనే, ఒక కారం తక్కువైతేనే, రుచి తక్కువైతేనే నేను తినలేకపోతున్నా అని చెప్పి నీరసపడి ఇబ్బంది పడితే, అసలు మనం వాటిని జయించితే కోడలు పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి అమ్మా? ఇప్పుడు కోడలు పెడితే ఏంటి, పెట్టకపోతే అసలు మనం ప్రిపేర్ అయ్యి ఉంటే ఉప్పు తక్కువైనా ఎక్కువైనా, కారం తక్కువైనా కారం ఎక్కువైనా, ఉడికినా ఉడకపోయినా, ఎట్లా పెట్టినా తినడానికి ఫిక్స్ అయినాం అనుకో అమ్మా, ఇంక అసలు ఇబ్బంది ఉంటుందా? ఈ జ్ఞానికి ఇబ్బంది ఉంటుందమ్మా? కూర్చోండి చారి గారు. ఏమాత్రం కూడా ఇబ్బంది ఉండదు. నవీని ఫోన్ మాట ఏమాత్రం కూడా ఇబ్బంది. అందుకే ఏమంటారంటే ఒదిగి ఉండటం నేర్చుకోవాలన్నారు. నాయనగారి విషయంలో ఒక మాట చెప్తామ్మా, మీకు చెప్పే మళ్ళీ ఒకసారి ఈ సందర్భంగా చెప్తానమాట. వారు జీవించినటువంటి దాదాపు 100 సంవత్సరాలు అనుకోండమ్మా, దాదాపు లాస్ట్ 99+ వారు శరీరాన్ని విడిచిపెట్టారనుకోండి. 95+ వారు ఏ రోజు కూడా, ఒక్కరోజు కూడా నాకు గుర్తెరికి కానీ, మా చెల్లికి కానీ, మా సిస్టర్స్కి కానీ, మా అక్కలకు కానీ, మా అన్నలకు కానీ, మా వదినలకు కానీ, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కానీ భక్తులు కానీ మీరు అడిగి చూడండి అమ్మ, ఒక్కరోజు కూడా రుచిగా లేదు అని అనలేదు. అర్థమైందమ్మా? కలుపుకున్నా అసలు కలుపుకోమని ఎప్పుడైనా ఒక్కరోజు కూడా ఉడకలేదని కానీ, రుచిగా లేదని కానీ, ఉప్పు తక్కువైందని కానీ ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. ఒక్కరోజు కూడా ఎందుకని? చద్దియన్నామైతేనేమి, సంకటన్నామైతేనేమి, ఆకలున్న కడుపుతో ఆరగించేటందుకు, ఆకలున్న కడుపుతో ఆరగించేటందుకు, జీవుడు దేవుడు మనలోనయున్న జీవుడు, కావలున్న వారికైనా కానరా. అంటే అమ్మగారికి నాయనగారికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, అమ్మగారు ఏమనేటువంటిది ఎట్లా వండుకొని తింటున్నాగా రుచిగానే వండుకుంటే అంటది అమ్మగారు అనేవారు. నాయనగారు ఏంటంటే అసలు రుచితో పనే ఉంది, అవసరం లేదు. వారు జిహ్వ చాపల్యాన్ని జయించినటువంటి మహాత్ముడు. ఓకే అమ్మా. జ్ఞానంతో జీవించడమే ఇంత కష్టంగా ఉంటే మనం ఇప్పుడు జ్ఞానాతీతులమని సమాజం ఎలా గుర్తిస్తుంది? ఇప్పుడు మన లైఫ్ స్టైల్ చూసారనుకోమ్మా, మన లైఫ్ స్టైల్ చూస్తే మనల్ని చూసే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? మనల్ని రాక్షసులు అనుకుంటున్నారా, మానవులు అనుకుంటున్నారా, భక్తులు అనుకుంటున్నారా, జ్ఞానులు అనుకుంటున్నారా, జ్ఞానాతీతులు అనుకుంటున్నారా? ఈ చూసేవాళ్ళు ఏమనుకోవాలి మనల్ని? వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఒకసారి అడుగు చూస్తే చెబుతారుగా. అయితే ఇక్కడ వీళ్ళ వాదన ఏంటంటే అవతలవాడు కూడా అంతఃస్థాయి జ్ఞానం ఉంటేనే కదా నన్ను గుర్తించేది.
నేను జ్ఞానాతీతుడని చెప్పి వాడు ఎలా గుర్తిస్తాడు? ఇంకొక జ్ఞానాతీతుడే కదా గుర్తించేది. అందుకే ఆశ్రమంలో వస్తే అందరితో మాట్లాడగలుగుతున్నాం. ఫంక్షన్కి వెళ్తే ఎవరితో మాట్లాడలేకపోతున్నాం, ఎందుకంటే అక్కడ జ్ఞానాతీతులు కనపడాల. ఇక్కడ అందరు జ్ఞానాతీతులే కనపడుతున్నారు. అమ్మ ఇక్కడ అందరు ఎవరున్నారు? జ్ఞానాతీతులే ఉన్నారు. అక్కడ అందుకే వాళ్ళు గుర్తించట్లేదు గురువుగారు అందుకే వాళ్ళు గుర్తించట్లేదు, మీకు తెలియట్లేదు అనుకుంటా. పోనీ జ్ఞానాతీతుడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? అసలు ఏమైనా లక్షణాలు ఉంటాయా? జ్ఞానాతీతుడికి ఏమైనా లక్షణాలు ఉంటాయా? ఇప్పుడు నాది నీది అనే భేదం ఉంటుందా? నాది నీది అనేటువంటి భేదం ఉండదు. అహం బ్రహ్మస్మి, అహం అనేటువంటి భావన ఉంటుందా? నేను అనేటువంటిది కొంచెం కూడా ఉండదు. నాది అనేటువంటిది కొంచెం కూడా ఉండదు. మరి నేను అనకుండా నాది అనకుండా ఎలా ఉంటాడు? మనకి భావకృష్ణ తీసుకున్నారు, ఎరుకను విడనాడిన యా పురుషుని స్థితి ఎట్టిదనిన పొందుగా వినుమా, సరిపడదనకను సరిగా వర్తింపుచుండు, సమరస బుద్ధిన్ కార్యమూలందు సహజ ప్రవృద్ధిన్, పరిపరి విధముల పరుగులు పెట్టాడు, మరి వైరాగ్యము చేత మానుకోనుండాడు, సమరస బుద్ధిన్ కార్యమూలందు సహజ ప్రవృత్తిన్. ఎరుకను విడిచిపెట్టినటువంటి వాళ్ళు అలా ఉంటారు. సరిపడుతుందనడు, సరిపోదు, ఇది సరిపోయిద్దని కానీ ఇది సరిపోదని కానీ అండు. తటస్థ వైఖరితో ఉంటాడు. తన యొక్క అవసరం అయితేనే మాట్లాడతాడు. ఆయన ఎక్కడ పొదుపు వాడతారో తెలుసమ్మా? జ్ఞానాతీతులు పొదుపు ఎక్కడ చేస్తారో తెలుసా మీకు? నాకు తెలిసి ఇంత జ్ఞానం తెలుసుకున్నాడు కాబట్టి డబ్బుల కోసం అనుకుంటారు. కాదు, మాటను పొదుపుగా వాడతారు. కొంతమంది మహాత్ములైతే రోజు మొత్తం మీద కూడా 4-5 మాటలే మాట్లాడతారంట. మీరు కూడా జ్ఞానాతీతులు కాబట్టి ఎక్కువ మాట్లాడరని నేను అనుకుంటున్నా. ఇందాక కూరగాయలు కోసేప్పుడు కూడా ఒక్క మాట కూడా సౌండ్ ఇటు రాలేదన్నమాట. అర్థమైందమ్మా? నాకు అనిపించింది అనమాట, జ్ఞానాతీతులు అక్కడ ఉన్నారు కాబట్టి ఇంత బోధ చెప్పుకుంటున్నా ఒక్క మాట కూడా సౌండ్ రాలేదు, ఇవన్నీ అటే చేరతానే బాగా స్థితి కుదిరిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అమ్మ అని చెప్పేది, మనం నాయనగారి దగ్గర శిక్షణ పొందారు. సీతమ్మ గారు ఎక్కడ శిక్షణ పొందారు? నాయనగారు. సీతమ్మ గారు ఎలా శిక్షణ పొందారు? గురువు గారికి ఎదురుగా కూర్చొని బోధ వినలా. గురువుగారు ఇక్కడ ఇట్లా బోధ చెప్తుంటే కిచెన్లో ఉండి విన్నారు. అమ్మగారికి సపోర్ట్గా కిచెన్లో వంట చేసే కాడ అక్కడ ఉండి విన్నారు. ఇక్కడ ఎదురుగా కూర్చున్న వాళ్ళే సరిగా వినలేదేమో కానీ అమ్మగారు కిచెన్లో ఉండి శ్రద్ధగా ఏకాగ్రతతో విన్నారు. ఎందుకంటే వినాలి అనేటువంటి ఆలోచన మనకుంటే ఎక్కడ ఉన్నా వింటాం. అదే వినాలనే ఆలోచనే లేదనుకోమా, ఏం వింటాం? పొద్దున్నుంచి ఒకటే ఉపన్యాసాలు. ఏందమ్మా ఈ ఉపన్యాసాలు? కనీసం కృష్ణయ్య గారు ఆ రెస్ట్ అన్న ఇస్తాడా? రెస్ట్ కూడా ఇవ్వడం. అర్థమైందమ్మా? పొదుపుగా మాట్లాడేటువంటి వాడు జ్ఞానాతీతుడు. అర్థమైందమ్మా? అవసరమైతేనే ఆయన మాట్లాడాల్సిన అవసరం రావట్లేదు అంటాడు. ఏనాయనా మీ కోడలు మాట్లాడాల్సిన అవసరం రావట్లేదు నాయన, మీ తండ్రి గారితో మాట్లాడాల్సిన అవసరం రావట్లేదు నాయన, భార్యతో ఏమో మాట్లాడాల్సిన అవసరం రావట్లేదు నాయన, మరి ఇంకెవరితో మాట్లాడుతున్నాం? అమ్మ ఏందో ఈ మధ్యన ఆయన ఆశ్రమం కాడికి పోయిన కాడి నుంచి ఆయన ఎట్టెట్నో చేస్తుండో ఎవరితో సరిగా మాట్లాడటం లేదు, ఎవరితో కలవట్లేదు. హాస్పిటల్కి తీసుకుపోవాలంటే వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నారంటే మనం రైట్గా ఉన్నట్టు అర్థం. మనం సరిగ్గా గురువుగారు చెప్పింది మనకి సరిగ్గా వంట పట్టిందని అర్థం.
రెండు, మనసు మౌనంగా ఉండాలి, మాట మౌనంగా ఉండాలి. మాట కూడా అంటే అవసరమైనంత వరకు మాట్లాడాలి. మన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు. మనకు అనిపిస్తుంది అనమాట, ఒక్కో సందర్భంలో నేను అనవసరంగా మాట్లాడినేమని మనకే అనిపిస్తుంది. అయ్యో ఈ మాట ఇంకోసారి ఈ మాట అనకుండా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఈ మాట మాట్లాడకుండా ఉంటే బాగుండేదేమో, ఇంకెట్లుండేదో, ఇంకెలా ఉండేదో అని మనకే తెలుస్తుంది. అర్థమైందమ్మా? జ్ఞానాతీతుడు మాట్లాడే విషయంలో కానీ, చూసే విషయంలో కానీ, వినే విషయంలో కానీ, నిద్రపోయే విషయంలో కానీ సెపరేట్గా ఉంటాడు, చాలా డిఫరెంట్గా ఉంటాడు. ప్రత్యేకంగా ఏది కావాలని కోరుకోడు, కష్టంగా ఉండాలనుకోడు, సుఖం కావాలని కోరుకోడు. కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ ఏది కావాలి అనేటువంటి సంకల్పం లోపల ఉండదన్నమాట. ఇప్పుడు సన్యాసులు అంటారు కదా, సన్యాసులు ఏంటి, వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తారు, నేను ఈ ఆహారం తీసుకోను, ఎవరైనా పెడితేనే తీసుకుంటానని వాళ్ళకి ప్రతిజ్ఞ చేస్తారన్నమాట. వీళ్ళు అలా ఆ స్థితిలోనే ఉంటారు కానీ ప్రతిజ్ఞ చేయరు అన్నమాట. ఏది పెట్టినా తింటారు, ఏది పెట్టినా తింటారు, ఏదన్నా కానీ పట్టించుకోరు. అంత స్థిరమైనటువంటి నిశ్చయంతో వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళని అంటారే, ఊరుకున్నోళ్ళని ఊరంతా వచ్చినా కానీ అంత గొప్ప స్థితిలో వాళ్ళ యొక్క జీవన విధానం ఉంటుంది. మనకి నిందాస్తుతులే ఎక్కడ ఇది కావాలంటే ఎందుకంటే అమ్మా, ఇప్పుడు రాక్షసత్వంలో నుంచి మానవత్వంలోకి వచ్చిండు, మానవత్వంలో నుంచి భక్తితత్వంలోకి వచ్చిండు, భక్తితత్వంలో నుంచి జ్ఞానతత్వంలోకి వచ్చిండు, ఇప్పుడు జ్ఞానతత్వంలో నుంచి జ్ఞానాతీతుడు. జ్ఞానాతీతుడు అయిన తర్వాత మళ్ళీ కిందికి దిగుతాడు. ఆ కింది మెట్టి మీదకి ఆయన మహాజ్ఞానండు, కానీ ఆయన కోపం ఎక్కువ. ఎట్లుంటుందంటే అమ్మా, ఆయనకి నాకు పిచ్చి కుదిరింది కానీ రోకల బండ తీసుకొచ్చి తలక చుట్టండి అన్నాడంట. అంటే ఏంటని అర్థమమ్మా? ఇప్పుడు ఆయనకు పిచ్చి కుదిరినట్ట కుదరనట్ట అంటే చెప్పడానికి ఉత్తగా అంటుండ కానీ ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇప్పుడు జ్ఞానాతీతులు లేకపోతే జ్ఞానులు, భక్తులు, మానవులు, రాక్షసులు అని ఎవరినైనా గుర్తించడానికి కుదురుద్దా? కుదరదు. వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళకే తెలుస్తుంది. కొంతమందిని మనం గుర్తించగలుగుతాం కానీ కొంతమందిని అసలు గుర్తించలేము. ఎందుకంటే అది వాళ్ళకే తెలియాలి, ఎవరి అంతఃకరణకు వాళ్ళకే తెలియాలి. నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను రాక్షసత్వం ఏమైనా ఉందా? అయితే మొత్తం అయిన తర్వాత ఈ 5 పాఠాలు నేర్చుకున్న తర్వాత ఒకసారి చూసుకోవాలన్నమాట, ఏమైనా దానికి సంబంధించినవి ఏమన్నా ఉన్నాయా. భగవద్గీతలోనే చెప్పారుగా, దైవాసుర సంపత్తి విభాగ యోగంలో, లేకపోతే ఇంకోటి అమానిత్వాది లక్షణాలు చెప్పారు, స్థితప్రజ్ఞుల లక్షణాలు చెప్పారు, భక్తుల లక్షణాలు చెప్పారు. ఒకసారి అన్నీ రాసుకుంటే ఇంతకుముందు చోట బుక్లో ఒకటి రాసి పెట్టామ్మ, మీరు చూసారో లేదో ఒకసారి చూసుకొని మొత్తం రాసుకొని టిక్కులు పెట్టుకున్నాం అనుకో అమ్మ, ఏమని తగ్గితే లక్షణయుతుడై వినువారికి కనువారికి తనలా వెరిగించు దాన్ని తప్పక వింటే అన్నాడు. లక్షణయుతుడు కావాలండి, మనకి ఆ లక్షణాలు ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఏ లక్షణాలు ఉన్నాయో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేద్దాం. మనకున్నటువంటి లక్షణాలను బట్టి, మనకున్నటువంటి గుణాలను బట్టి, మనకున్నటువంటి స్వభావాన్ని బట్టి మనం ఏ స్థితిలో ఉన్నామనేటువంటిది క్యాలిక్యులేట్ చేసుకుందాం. అర్థమైందమ్మా? కాబట్టి మనం ఈ గురువుని ఆశ్రయించినందుకు, ఈ గురువు చెప్పినటువంటి జ్ఞానం మనకి చేరినందుకు, వారు ఆచరించి, వారు అనుభూతి చెంది, ఆ స్థితిని పొంది, ఆ జ్ఞానాన్ని మనకు అందించడం అనేటువంటిది జరిగింది. మనం మరి ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫల విశేషము మనకి ఈరోజు ఈ యొక్క సాంప్రదాయంలో ఇంత స్థిరమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి గురువులు మనకు లభించారు. మరి వారు చెప్పినట్టు అంటే ఆచరించే గురువులు దొరికారు మనకి. మన యొక్క గొప్పతనం ఏంటంటే అమ్మా, ఉత్తగా మాటలు చెప్పేవాళ్ళు కాదు, ఆచరించేవాళ్ళు. అంటారే ఏ గురువుగారు వాళ్ళంతా ఉత్త మాటలు చెబుతారని మనకే అర్థమైంది అన్నమాట. ఎందుకంటే అమ్మా, జ్ఞానం కాడికి వచ్చిన తర్వాత కీర్తికాంక్ష పెరుగుతుంది.
భక్తుడుగా ఉన్నప్పుడు పట్టించుకోడమ్మా, కిందైనా పడుకుంటాడు భక్తుడు ఎక్కడైనా కిందైనా పడుకుంటాడు, ఏం పట్టించుకోడమ్మా. హరీందాసుని అంటాడు, శరణాగత భావంతో ఉంటాడు భక్తుడు. కానీ జ్ఞానం అలా ఉండడు. అహం బ్రహ్మస్మి, నేనే దేవుణ్ణి. ఇక నేనే దేవుణ్ణి నాకు ఇంకెవరేం చేస్తారమ్మా? అది పెద్ద అహం కదా, అది పెద్ద అహం కదా. నేనే దేవుణ్ణి అనేది పెద్ద అహం. ఇదేంటి శరణాగత, సర్వస్య శరణాగత హరీందాసుని. ఇక చూసుకోండి, అక్కడ కొట్టగలగాల, అక్కడ నిలబడగలగాల. జ్ఞానంలో నిలబడితే జ్ఞానాతీతానికి చేరుకోవచ్చు. అర్థమైందమ్మా? జారిపోయే వాళ్ళందరూ కింది స్థాయిలో జారిపోరమ్మా. జ్ఞానం కాడే జారిపోయేది. అక్కడ గట్టిగా నిలబడి గురువుని గట్టిగా అక్కడ పట్టుకోవాలి. గురువుని పట్టుకోవాల్సింది అక్కడ. అమ్మగారు ఒక్క మాట చెప్పేవారు ఎప్పుడు, నేనెప్పుడు గురువు గారికి శిష్యుడే అని చెప్పారు. నేనెప్పుడు ఆ గురువు గారికి శిష్యురాలుగానే నేను ఇష్టపడతా తప్ప నేను గురువుగా నేను ఇష్టపడనన్నారు. అర్థమైంది? మనం ఆ గురువు యొక్క పాదాల చెంత ఉంటే సరే. ఇది చెప్పారుగా అమ్మ, తనువు, మనసు, ధనము, తెలివి, ఇక అయ్యాగమ్మ మన దగ్గర ఉంది. ఇంకేమైనా ఉన్నాయా మీ దగ్గర? ఇంకేం లేవుగమ్మ. అవి వారికి ఇస్తే, అవి వారికి ఇస్తే ఇక వారి సంచిలో పెట్టి వాడితో పట్టేసుకోకుండా ఇంటికి వెళ్తే సరిపోయింది. అయితే ఇంటికి తెచ్చుకునేప్పుడు కూడా వారి పేరు రాసుకొని వాటి మీద, ఇంటికి వచ్చేప్పుడు ఆ వస్తువుల మీద ఏం పేరు రాయాలా? వారి పేరు రాసుకొని, ఈ శరీరం వారిదే, ఈ మనసు వారిదే, ఈ ధనం వారిదే, ఈ ప్రాణం వారిదే, ఈ జ్ఞానం వారిదే, ఈ తెలివి వారిదే అని ఇక రాసుకొని వస్తే ఇక అహం కొద్ది కూడా ఉండదు. ఆ అహం అనేటువంటిది కొద్ది కూడా నాది, నాది, నేను అనేటువంటిది కించిత్ కూడా లేకపోతే చాలు. కించిత్ కూడా లేకపోతే చాలు. ఇంకా చాలమ్మా. ఈ జన్మకు వచ్చినటువంటి సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. ఒకవేళ నాతో సహా అందరం కూడా రెక్టిఫై చేసుకొని ఏవైనా ఈ యొక్క 26వ వార్షికోత్సవం సందర్భంగా ఏమైనా దోషాలుంటే తీసేసుకుందామమ్మా, ఒకసారి సరి చూసుకుందాం. తప్పేం లేదుగమ్మా. ఇప్పుడు ఒకళ్ళు పన్నోళ్ళని పెట్టి ఇల్లు దులిపించారంట, పన్నోళ్ళను పెట్టి ఇల్లు దులిపించారంట. వచ్చిన తర్వాత రాంగులోనే పెన్నాం రాంగులోనే ఇదేంటి ఏడమట్టుంది, ఏడమట్టుంది, ఆడమట్టుంది అని చెప్పి నేనే దులిపించింది అన్నది. ఏం దులపడమే అది? సరిగ్గా దులపడమే రాలేదు. ఇల్లంతా మట్టే ఉంది. నడువాను ఎవరు చీపిరి తెస్తారనేది మొత్తం ఏముంది ఊడ్చింది. అట్లనే మనం అనుకున్నాం, ఎప్పుడో మొత్తం దులుపుకున్నాం, ఖాళీ అయింది మొత్తం, క్లీన్ అండ్ గ్రీన్ అయినా కానీ ఒకసారి ఇంటికి పోయిన తర్వాత ఒకసారి లోపలికి తొంగి చూసుకొని ఎవరి కోసం అమ్మ ఇదంతా? నా కోసం, పక్కింటోళ్ళ కోసం కాదుగా, గురువుగారి కోసం కాదుగా అమ్మ, ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం కాదుగా. నన్ను నేను తరింపజేసుకోవాలంటే లోపలికి ఒక్కసారి తొంగు చూసుకొని ఏమైనా అసూయ, ఈర్ష్య, రాగము, ద్వేషం ఇట్లాంటివి ఏమైనా అక్కడక్కడ ఏమైనా వదిలిపెట్టుంటే, అక్కడెక్కడ ఏమైనా వదిలిపెట్టిన వాడిని కూడా గట్టిగా గట్టిగా ఊడుద్దాం. పోయేప్పుడు అక్కడ చీపిర్లు ఉన్నాయి, తలా ఒకటి తీసుకొని వెళ్ళండి. ఇంటికి వెళ్ళేప్పుడు ఆ పీఠం పక్కన చీపిర్లు పెట్టారంట గురువుగారు, పెద్ద మూటేశారు. ఎన్ని వేల మంది వచ్చినా చీపిర్లకైతే కొదవలేదమ్మా. తలా ఒక చీపిరి తీసుకొని పోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఊడ్చుకోండి. తర్వాత మీకు నచ్చితే పక్కింటి వాళ్ళకి ఇవ్వండి. మీకు ఊడ్చుకోవడం పూర్తయిన తర్వాత మళ్ళీ ఆశ్రమానికి తేవాలనుకోవాకండమ్మ. ఆశ్రమంలో నుంచి తీసుకెళ్ళింది మేము మళ్ళీ ఆశ్రమంలోకి అనుకోమాకండి. పక్కింట్లో చెప్పండి, వాళ్ళ ఇల్లు తొలపండి. పోయి ఏం చేయాలా? పక్కింట్లో వాళ్ళ ఇల్లు దులిపి రావాలా. అప్పుడు అబ్బా వీళ్ళు వస్తే వాళ్ళు భలే దులుపుతున్నారండి, మా దుమ్మంతా దులిపారు అనేట్టుగా అర్థమైందమ్మా. దులుపుదామా మరి? ముందు మనం దులుపుకుందాం. అర్థమైందమ్మా? తర్వాత అందరూ దులిపేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం దులిపితే వాళ్ళు వస్తారు ఈడకి. అబ్బా వాళ్ళు అడుగుతారు, ఎక్కడ కొన్నారండి ఈ చీపిరి అంటారు. దీంతో దుమ్ము భలే పోతుందండి, ఈ చీపిరి ఎక్కడ కొన్నారంటే ఈ ఆశ్రమంలో ఇచ్చారండి చీపిరి, అది ఫ్రీ, దానికి డబ్బులు లేవు, అది ఫ్రీగానే ఇస్తారు. ఇక్కడికి రాండమ్మ దులుపు, నీకు కూడా ఇక్కడ ఇంకోటి ఇస్తారు అవసరమైతే అని చెప్పి తీసారాండమ్మ దులిపిద్దాం. కనీసం మనం ఈ జన్మకు వచ్చినందుకు 10 మందికైనా దులుపుదామమ్మా. మనం దులుపుకుంటే సరిపోయిద్దా? నాయనగారు ఏం చెప్పారు, అమ్మగారు మనం కాదు ఎవరైనా నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందులు ఉంటే, మోకాళ్ళ నొప్పి వస్తే తగ్గిందనుకో అమ్మ, ఎవరైనా బాధపడుతుంటే ఏం చేస్తాం? ఏరా నాకు తగ్గింది, పలానా గాడికి బాగుంటామా లేదా? నిజంగా మనకి
జ్ఞానం స్థిరమై భవరోగం నశించింది, జన్మరహితమైంది, నేను జ్ఞానాతీత స్థితిని పొందాను అని మనకు అనిపిస్తే వాళ్ళకు కూడా దులుపుదాం. ఈ గోనంతా నాకెందుకు గురువుగారు, నా తీరాన్ని నేనుంటా, పౌర్ణం రోజు పిలిస్తే వస్తా, లేకపోతే లేదు, ఇంతే సంగతి, నీ ఇష్టం, యువర్ చాయిస్. ఓకే అమ్మా. ఈరోజు మరి గురువుగారి యొక్క అనుగ్రహంతో మరి గురువుగారు 4 మాటలు పలికించారు. అది మీకు ఏమైనా ఉపయోగపడితే మీ యొక్క దైనందిన జీవన విధానంలో అనుసంధానం చేసి ఆచరించుకునేటువంటి ప్రయత్నం చేద్దామమ్మా. ఇతర సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.